నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ఒకే మనిషి ఒకే అంశం, కానీ రెండు పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు. 11 ఎమ్మెల్యేలు ఉన్న తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని యాగీ చేస్తున్న జగన్ తాను సీఎంగా ఉన్నప్పుడు మాత్రం విభిన్న ప్రకటన చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందాలంటే 10% సంఖ్యాబలం ఉండాల్సిందే అని అసెంబ్లీ వేదికగా తేల్చి చెప్పారు. కానీ అదే మనిషి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షాన్ని గుర్తించకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు శాసనసభలో గుర్తు చేశారు. నిబంధనల ప్రకారం జగన్ కు ప్రతిపక్ష హోదా రాదని తేల్చి చెప్పేశారు. ప్రతిపక్ష హోదాపై పార్లమెంటులో గతంలో అనుసరించిన విధానాలను ఆయన చదివి వినిపించారు. పైగా ప్రతిపక్ష హోదాపై జగన్ వేసిన పిటిషన్ హైకోర్టులో ఇంకా పరిశీలన దశలో ఉంటే వైసీపీ నేతలు మాత్రం న్యాయస్థానం స్పీకర్ను ఆదేశించిందన్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలా చేయడం సభా హక్కుల ఉల్లంఘనే అని వార్నింగ్ ఇచ్చారు. ఈ అంశంపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వై విజయకాంత్ గారు. నమస్తే అండి. అలాగే జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షులు మాతి వెంకటేశ్వర గారు ఉన్నారు. అలాగే ఆయన సీనియర్ అడ్వకేట్ కూడా. అలాగే సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వర గారు కూడా ఉన్నారు. నమస్తే అండి. సార్, వెంకటేశ్వర గారు వినపడుతుంది సార్ నా వాయిస్? జస్ట్ వెంకటేశ్వర గారు సార్, am I audible? Can you hear me? సార్ వెంకటేశ్వర గారు, రైట్, ఆయన జాయిన్ అవడానికి కొద్దిగా టైం పట్టేటట్టుంది. లెట్స్ గో విత్ కోటేశ్వర గారు. సార్ కోటేశ్వర గారు, ఇది చాలా సార్లు మనం చర్చించాము. అయితే ఈ రోజు మరోసారి చర్చకు రావడానికి ప్రధాన కారణం కొన్ని నెలలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తనకు ప్రధాన ప్రతిపక్ష హోదాకి అర్హత ఉందని చెప్పేసి జూన్ నెలలో ఆయన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి ఒక లెటర్ పంపించారు. దాని తర్వాత ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. సో ఈరోజు అయ్యన్న పాత్రుడు గారు దాని మీద రూలింగ్ ఇవ్వడం జరిగింది, సుదీర్ఘంగా ఒక 4 పేజీల పాటు. దానిలో భాగంగా ఆయన సభా మర్యాదలని అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అతిక్రమించారు. స్పీకర్కి లెటర్ రాసిన విధానంలో కానీ అలాగే బయట వినపడుతున్నటువంటి వ్యాఖ్యలు, ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ పరంగా కూడా చెప్తూ ఆయన ఇది యాక్చువల్గా ప్రివిలేజ్ కమిటీకి వెళ్లే అర్హత ఉన్నటువంటి అంశం అయినా కూడా నేను ఆయన్ని క్షమించి వదిలేస్తున్నాను. బట్ ఏదేమైనా సభా సాంప్రదాయాలు అలాగే పార్లమెంటరీ ప్రొసీజర్స్ అన్ని ఫాలో అవుతూ ఆయనకు ఎల్ఓపి ఇచ్చే అవకాశం లేదు అని చెప్పేసి ఆయన మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నటువంటి అంశాలనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎప్పుడెప్పుడైతే ఎల్ఓపికి అవకాశం ఉన్నటువంటి సిచ్యుయేషన్స్ ని, ఇన్సిడెంట్స్ ని కోట్ చేశారో వాటన్నిటికీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. ఎక్సెప్ట్ వన్ కండిషన్ మాత్రం, అది ఢిల్లీ అసెంబ్లీలో 2014 తర్వాత 70 మంది సభ్యులు ఉన్నటువంటి అసెంబ్లీలో ముగ్గురే ఉన్నా కానీ బీజేపీకి మాత్రమే అప్పుడు స్పీకరు ఎల్ఓపిగా ఇచ్చారు. అయితే దాంట్లో ఒకసారి కనుక చూస్తే అప్పుడు కూడా వాళ్ళేమి పట్టుబట్టలేదంట. స్పీకర్ ఆయన విచక్షణాధికారాన్ని ఉపయోగించి ఇచ్చారని అదొక కేసు తప్ప ఇంకెక్కడ కూడా ఎల్ఓపిగా 1/10 రూల్ ని ఫాలో అయ్యారు. బట్ ఇట్స్ అగైన్ అప్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది స్పీకర్. హీ హ్యాస్ టు రికగ్నైజ్ వెదర్ దట్ సెట్ పర్సన్ బీ రికగ్నైజ్డ్ యాజ్ ద ఎల్ఓపి ఆర్ నాట్ అనేది కదా రూల్ చెప్తుంది. దాన్ని ఆయన ఉటంకిస్తూ చెప్పడం జరిగింది. సార్, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, కానీ ఆ అంశం మీద గురించి కాకుండా ఆయన బడ్జెట్ విషయం గురించి మాట్లాడారు. టైమింగ్స్ కూడా కొంత సేమ్ టైమింగ్స్ కాబట్టి మరి రేపు ఏమైనా మాట్లాడతారు. ఎలా చూడాలి సార్ ఈ రోజు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఇచ్చినటువంటి రూలింగ్ ని? ఢిల్లీలో జరిగినటువంటిది ఒక హక్కుగా బీజేపీ ఆ రోజు డిమాండ్ చేయలేదు, లేదా బీజేపీ హక్కుగా ఇవ్వలేదు. స్పీకరు విచక్షణాధికారం, అదేవిధంగా అధికార పక్షం యొక్క ఆమోదం అనేటువంటిది ఆ రోజు ప్రధానంగా పనిచేసింది. అందువలన దానికి లేదా నిబంధనల ప్రకారం అనే దానికి పోటీ పెట్టాల్సినటువంటిది లేదు. ఒకవేళ అధికార పక్షానికి మేము కొత్త సాంప్రదాయాన్ని మేము పాటిస్తున్నాం, ఇవ్వదలుకుంటే ఇవ్వచ్చు, అదేమి ఇవ్వకుండా ఎక్కడా లేదు. కానీ అఫీషియల్ గా హక్కుగా అడిగేదానికి వచ్చేసరికి నిబంధనలన్నీ వస్తాయి. అది మనం గతంలో పార్లమెంట్ లో కూడా కాంగ్రెస్ 2 దఫాలుగా పెద్ద పార్టీగా ఉన్నప్పటికీ దానికి అధికారయుతమైనటువంటి ప్రతిపక్ష హోదా దక్కలేదనేటువంటి కూడా మనం గమనించాలి.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా చెప్పింది అయితే ఏం లేదు, గతం నుంచి చెప్తున్నదే ఆయన పదే పదే దాన్ని చెప్తున్నారు. దాన్ని ఒక ఎజెండాగా జనంలోకి తీసుకెళ్తున్నారు. దాని వెనకాల ఏంటంటే తన ఎజెండా వెనక తెలుగుదేశం పార్టీ లేదా కూటమి పెద్దలు దాని వెనకాల పడే విధంగా ఆయన దాన్ని రూపొందించుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే పదే పదే ఆయన దాన్ని లేవనెత్తడం, దాన్ని తీసుకొని వీళ్ళు మిగతా అంశాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి దాన్నే ప్రధానమైనటువంటి దానిగా తీసుకెళ్తున్నారు అనేటువంటి మనకి ధోరణిగా కనిపిస్తుంది. అందువల్ల అది ఒక పద్ధతి. అయితే ఇప్పుడు స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు, మన ఇంతకు ముందు చర్చలో కూడా హైకోర్టులో కేసు ఉంది, హైకోర్టు దీని గురించి ఏమైనా స్పీకర్ ని వివరణ కోరిద్దా అనేటువంటిది మనకు ఆ రోజు స్పష్టత లేదు. ఇప్పుడు కూడా అదే అస్పష్టత. మరి స్పీకర్ గారు దాని గురించి ఏమైనా ప్రకటన చేశారా అంటే చేసినట్టు ఎక్కడ కనపడలేదు. ఎందుకు అంటే ఒకవేళ మీరు ఈ ప్రతిపక్ష హోదా, అఫీషియల్ హోదా గుర్తింపు గురించి హైకోర్టు ఏమన్నా అడిగిందా అనేటువంటి సమస్య. ఒకవేళ అడిగితే ఏం సమాధానం చెప్పారనేటువంటిది మన గత చర్చలో కూడా ఇది ప్రస్తావనకు వచ్చింది. అందువల్ల హైకోర్టు ఒకవేళ తర్వాత అయినా నోటీసులు ఇస్తే ఏం చెప్తారు ఏమిటనేటువంటిది ఈ రోజు అయ్యన్న పాత్రుడు గారి రూలింగ్ తోటి లేదా వివరణ తోటి స్పష్టమైపోయింది. ఎందుకంటే రూల్ పొజిషన్ ఎట్లా ఉంది కనుక మేము ఇచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటిది బహుశా ఆయన చెప్తారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బంతి జగన్మోహన్ రెడ్డి గారి కోర్టులోనే ఉన్నది. దాన్ని బట్టి ఆయన అసెంబ్లీకి వస్తారా రారా తేల్చుకోవాల్సింది అదే. అందువలన ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే గత 8 నెలలుగా లేదా 9 నెలలుగా జరుగుతున్నది ఏంటంటే అసెంబ్లీ వెలుపల జగన్మోహన్ రెడ్డి గారు తన అభిప్రాయాలు చెప్పడం, దాని వెనకాల అధికార పక్షం వాళ్ళు వివరణలు ఇవ్వటం లేదా ఖండనలు చేయటం, ఇది సాగుతూ ఉన్నటువంటి తీరు. దీంతో జరుగుతున్నది ఏమిటంటే అసలు విషయాలని, అసలు ప్రభుత్వ వైఫల్యాలను లేదా బడ్జెట్ లో ప్రవేశపెట్టినటువంటి తీరు ఇవన్నీ చూసినప్పుడు సూపర్ 6 కానివ్వండి లేదా ఇతర ముఖ్యమైనటువంటి, అందులో కూడా ముఖ్యమైనటువంటి వాటన్నిటికీ సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ కూడా బడ్జెట్ లో కూటమి ప్రభుత్వం దానికి ప్రాతిపదిక వేయలేదు. అందుకని ఇవన్నీ కూడా మరుగున పడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు అడగటం, దాని మీద వీళ్ళు సమాధానాలు చెప్పడం లేకపోతే ఖండించడం, ఇదే తంతుగా సాగేట్టుగా కనిపిస్తా ఉంది. దీని ద్వారా అల్టిమేట్ గా ప్రభుత్వాన్ని లేదా ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టడం అనేటువంటి బాధ్యత నుంచి ఒక ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సమర్థవంతంగా నిర్వహించడం లేదు అనేది నా అభిప్రాయం. అందువలన రాబోయేటువంటి రోజుల్లో అసలైనటువంటి ప్రతిపక్షం అంటే అధికార పక్షానికి అసలైనటువంటి ప్రతిపక్షం శాసనసభలో కాకుండా శాసనసభ వెలుపలే ఉంటాయి. అవి ప్రజా సంఘాలు కావచ్చు, ప్రజా ఉద్యమాలు కావచ్చు అనేది నా అభిప్రాయంగా నేను చెప్పదలుచుకున్నా. ఆ బాధ్యతని నిర్వర్తించమని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజానీకం తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుని ఆయన దుర్వినియోగం చేస్తున్నారు లేదా సద్వినియోగం చేయడం లేదు. డెఫినెట్ గా ఇది రాబోయేటువంటి రోజుల్లో అవసరమైతే జనం, అంటే ఈ ప్రభుత్వ విధానాలతో ప్రభావితులైనటువంటి జనం, ఉదాహరణకి విద్యుత్ సమస్యలు కావచ్చు లేదా భారీ మొత్తంలో ద్రవ్యలోటు చూపించారు బడ్జెట్ లో, ఈ మొత్తాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనేటువంటిది $1 మిలియన్ క్వశ్చన్ చెప్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందే మన లోకేష్ గారు మేము అద్భుతాలు సృష్టించి లోటునంతా తీసుకొస్తాము, ఆదాయం పెంచుతాము అనేటువంటి, ఒకవేళ నిజమే కావచ్చు, వాళ్ళ దగ్గర అద్భుతాలు సృష్టించేటువంటి శక్తి అటువంటి మహత్తులు ఉంటే ఉండొచ్చు. కానీ ఆ బడ్జెట్ లో ఎక్కడ చెప్పలేదుగా ఫలానా విధంగా మేము తీసుకొస్తాము, లోటును ఫలానా విధంగా మేము భర్తీ చేస్తాము, డబ్బులు ఈ విధంగా చేస్తామని ఎక్కడ చెప్పలేదు. మళ్ళా అదే అప్పులు, అదే కథ పునరావృతం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అనేది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తన బాధ్యతను గుర్తెరిగి ప్రతిపక్ష హోదా అనేటువంటి దాన్ని మర్చిపోయి ఒక ఎమ్మెల్యేగా లేదా ఉన్నది ఏకైక ప్రధాన ప్రతిపక్షం అనేటువంటిది లేదు, అసలు ఒకటే పక్షం ఉంది, ఇంకొక పార్టీయే లేదు కదా, అదే ప్రధాన ప్రతిపక్షమైనా ప్రతిపక్షమైనా అదే. దాన్ని అవకాశంగా తీసుకొని ఒకవేళ తనకు తగినటువంటి సమయం ఇవ్వకపోతే అప్పుడు మీరు బయటకు వచ్చి ఇప్పుడు చేస్తున్నటువంటి పని అప్పుడు కూడా చేయొచ్చు. లేదా అనేక సందర్భాల్లో గతంలో చూసాం మనం,
మాక్ అసెంబ్లీ పేరుతోటి అధికార పక్షం ప్రతిపక్షాన్ని అడ్డుకున్నప్పుడు మాక్ అసెంబ్లీ పేరుతోటి బయటకు వచ్చి ఎక్స్పోజ్ చేసినటువంటివి కూడా చూసాం. అనేక పద్ధతులు ఉన్నాయి. ఒకవేళ నిజంగా అధికార పక్షం ప్రతిపక్షం గొంతు నొక్కేసేట్లయితే, అందువల్ల అలాంటి కార్యాచరణకు పూనుకోవడం మంచిది. అది కనుక చేయకపోయేట్లయితే భవిష్యత్తులో జనం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారనేటువంటిది మళ్ళీ 5 ఏళ్ల తర్వాత జరిగేటువంటి ఎన్నికల్లో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. రైట్. మనకు వైసీపీ నుంచి వైఎస్ఆర్సీపీ రైతు విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. మధుసూదన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఎక్కడైతే ఆపారో అక్కడే స్టార్ట్ చేస్తాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ అంశాన్ని మాట్లాడారు. ఏంటయ్యా అంటే, అసలు ఇంకెవరున్నారు అసెంబ్లీలో, అంతా వాళ్లే కదా, ఇంకా మిగిలిన ప్రతిపక్ష పార్టీ ఎవరు, మేమే కదా అని. ప్రతిపక్ష పార్టీలో ఒక 10నో లేకపోతే మోర్ దాన్ 1 ఉంటే అప్పుడు ప్రధాన ప్రతిపక్షం, మామూలు ప్రతిపక్షం అనేది ఒక ప్రధాన అన్నదానికి ఒక ప్రధానమైనటువంటి గుర్తింపు ఉంటుంది. అసలు ఉన్నది మీరే కదా. ఆయనే అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారే, మేమే కదా ప్రతిపక్షం అని. మీరేగా ప్రతిపక్షం ఉన్నప్పుడు మళ్ళా ప్రధాన ప్రతిపక్షం ఏంటి? మీరే ప్రతిపక్షం. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షమైన ఉన్న ప్రతిపక్షమైన మీరే కదా. దానికి నాయకుడు ఎవరు? నాయకుడు మీరేం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఏమనుకోలేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని కదా. అఫ్ కోర్స్ నిన్న అసెంబ్లీ ప్రకటన చేసిందిలేండి. ఒకవేళ కనుక వైసీపీ ఎమ్మెల్యేలు అటెండ్ అయితే ఎక్కడెక్కడ కూర్చోవాలన్న దాని ప్రకారంగా సభా రూల్స్ ని కన్సిడర్ చేస్తూ సీనియర్ మోస్ట్ గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మొదటి స్థానం, తర్వాత స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోవాలని చెప్పేసి ఒకవేళ వస్తే, అది కూడా రూల్స్ ప్రకారం అంతే తప్ప ఇక్కడేదో అవమానకరంగా చేసిందంటానికి లేదు. ఎందుకంటే వైసీపీలో మోస్ట్ సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెద్దిరెడ్డికి ఇచ్చారట. సరే, అదొకటి. అది ఓకే, దాన్ని పక్కన పెడదాం. నేనేమంటున్నానంటే, మరి అది ఎట్లా అయితే రూల్ ప్రకారం చేశారో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని అంటే 1/10 ఆఫ్ ది టోటల్ స్ట్రెంగ్త్, అది పార్లమెంట్ అయినా అసెంబ్లీ అయినా, అది ఏ రాష్ట్ర అసెంబ్లీ అయినా కానీ. పార్లమెంట్ 545 అంటే 54.5, రౌండ్ ఆఫ్ చేస్తే 55. ఆ 55 లేకపోవడం మూలంగానే కదా 2014లో కానీ 2019లో కానీ రెండో అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ కి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అందుకే అదే కదా, పార్లమెంట్ లోనే దిక్కులేదు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కే. ఒకసారి 2014లో 45 వచ్చినాయి, 2019లో 52, 53 వచ్చినాయి, 50 దాటింది. అయినా కూడా 55 లేదని చెప్పేసి రెండోసారి అనుకుంటా వాళ్ళు కోర్టుకు కూడా వెళ్లారు. సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కుదరదంది. 1/10 ఆఫ్ ది స్ట్రెంగ్త్ 545 అంటే 55 లేదు కాబట్టి. మరి సుప్రీంకోర్టు అంటే ఎవరు? ఎపెక్స్ కోర్ట్ ఆఫ్ ది కంట్రీ, టాప్ కోర్ట్ ఆఫ్ ఇండియా. టాప్ కోర్ట్ చెప్పిందే కదా ఏ కోర్టు అయినా ఎవరైనా పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ లా సమస్య కాదు సార్, లా సమస్య కాదు సార్. ఇక్కడ ఇప్పుడు కంట్రీకి ఇండియా వైడ్ ఆ రోజు బీజేపీ కాంగ్రెస్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అనేది కాదు ఇక్కడ కంటెంట్. అసలు ప్రతిపక్ష హోదాకి అర్హత ఉందా లేదనేది కంటెంట్ కాదు. 10% ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్ష హోదా అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ మరి బీజేపీకి ఎందుకు ఢిల్లీలో ఏ విధంగా 3 ఎమ్మెల్యేలు ఉండే బీజేపీకి ఏ విధంగా ప్రతిపక్ష హోదా ఇచ్చారు ఆ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ? అదే ఇప్పుడు అక్కడ ఇచ్చారు కదా అని మొన్న కాంగ్రెస్ నేను దానికే వస్తున్నాను సార్, దానికే వస్తున్నా. ఇక్కడ చట్ట పరిధిలో కాదు, చట్ట పరిధిలో 10% ఖచ్చితంగా ఉండాలనేటువంటిది 18 ఉండాలనేది వాస్తవమే. కానీ ఆ రోజు ఢిల్లీలో సభాపతికి ఉన్నటువంటి ఏ యొక్క పవర్స్, అతనికి ఉన్నటువంటి ఆ యొక్క విశ్లేషమైనటువంటి అధికారాలను ఉపయోగించి ఆ రోజు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చింది కదా. ఆ విధంగా ఈ రోజు తెలుగు ప్రజల కోసం, తెలుగు ప్రజల గొంతుకు కోసం ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ అధికారంగా విపక్షంలో ఉన్నటువంటి ఒకే పార్టీ, ఆ పార్టీకి మీరు ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి భయపడుతున్నారు అని అడుగుతున్నా. ప్రతిపక్ష హోదా అడిగేది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అధికారాన్ని అనుభవించడం కోసం కాదు. ఆయన ఎప్పుడో ఆయన ముఖ్యమంత్రిగా హోదాను అనిపించిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నాడంటే ప్రజల గొంతుకులు వినిపించుకోవడం కోసం, ప్రజల యొక్క భావాల్ని ఈ రోజు సూపర్ 6 హామీలు ప్రవేశపెట్టారు. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు సూపర్ 6 హామీలు. ఆ సూపర్ 6 హామీలు ఎన్ని నెరవేర్చారు, ఆయన చేస్తున్నటువంటి పరిపాలన తీరుతుంది ఏ విధంగా ఉంది అని చెప్పి ప్రశ్నించడం కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. కానీ ప్రతిపక్ష హోదా అనేది అతనికి ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పదవి, ఆ పదవితో ఆయన లబ్ధి పొందదాం, ఆ లబ్ధితో ఆయన అధికారాన్ని అనుభవిస్తాం అనేటువంటి ఒక కోరిక కదా. ఆయన ముఖ్యమంత్రిగా అనిపించాడు, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన ఎంపీగా ఉన్నాడు. దేశంలోనే 5 లక్షల పైచులకు ఓట్లు
తో గెలిచినటువంటి ఎంపీ రికార్డు స్థాయిలో ఆంధ్ర రాష్ట్రంలోనే రికార్డు స్థాయి ఎంపీ అయినా అటువంటి ఆయనకి ఈ రోజు ప్రతిపక్ష హోదా అనేటువంటిది ఒక పదవి కాదు నా దృష్టిలో. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా, ఎవరి దృష్టిలో కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజల దృష్టిలో కానీ అది ఒక పెద్ద పదవి కాదు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పదవి కావాలా, ఆ హోదా కావాలని అడుగుతున్నాడంటే ఒక స్పీకర్ గారు అర్థం చేసుకోవాలి ఎందుకు అడుగుతున్నారు. ఈ రోజు ఎంత నిర్లిప్తతో నిర్భాగ్య స్థితిలో ఈ రోజు అసెంబ్లీ నడుస్తా ఉంది. ఏదైనా సరే ఒక చిన్న సమస్య, ప్రజా సమస్యను ఎదుర్కొనేదానికి ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నారా? ఆ జనాల యొక్క గొంతుక, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క గొంతుకు వినిపించడం కోసం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు. కానీ నాకు ప్రతిపక్ష హోదా వస్తే ఆ రోడ్లో వస్తా, ఈ గేట్ లో వస్తా, ఆ గేట్ లో వస్తా అనేటువంటిది లేదు. ఆయన సీఎం గా మెయిన్ గేట్ లోనే పోయినటువంటి వ్యక్తి ఈ రోజు ప్రతిపక్ష హోదా ఆయనకేం పెద్ద ఎక్కువ కాదని నా ఉద్దేశం. దీన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? అందరూ కూడా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఇవ్వండి, ఏమవుతుంది? ప్రతిపక్ష హోదా ఇవ్వండి, మీరు పాలన చేయండి, మీ పాలన ఎత్తు చూపుతారని భయం ఎందుకు ఇవ్వట్లేదు? ఢిల్లీ విశేష అధికారాలు ఏవైతే స్పీకర్ ఉన్నాయో ఆ విశేష అధికారాలు జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతున్నారు, ఇవ్వండి. మధుసూదన్ రెడ్డి గారు ఆయన ఏదో హోదా గురించో లేకపోతే ఏదో అనుభవించడానికి అడగట్లేదని మీరే అంటున్నారు కదా, ప్రజల కోసం అంటున్నారు కదా. ఆ ప్రజల కోసం రూల్ ఉందని కూడా మీరే ఒప్పుకున్నారు కదా, రూల్ ఉందని కూడా మీరే ఒప్పుకున్నారు కదా. రూల్ ఒబే చేయాల్సిన బాధ్యత స్పీకర్ ఉంటుంది కదా. అదే కదా ఈ రోజు రూలింగ్ లో చెప్పింది. మరి అదే ఆ ప్రజల కోసం సార్ స్పీకర్ అనేది కాన్స్టిట్యూషన్ దాటి కూడా పోయి విశిష్టమైనటువంటి అధికారం ఉన్నటువంటి ఒక పదవి స్పీకర్ అనేది. చాలా విశిష్టమైనటువంటి అధికారం ఉన్న పదవి స్పీకర్ అనుకుంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అనుకుంటున్నారా? మరి ఢిల్లీలో ఎట్టిచ్చారు? అదే రూల్స్ అంటే అప్లై చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష పదవి మీరు ఢిల్లీలో ఒక్క విషయం చెప్తున్నారు. ఢిల్లీలో రోజు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి స్పీకర్ ఏ విధంగా ప్రతిపక్ష హోదా ఇచ్చాడో అదే మాదిరి ప్రతిపక్ష హోదా ఇవ్వండి, తప్పే ఉంది. మీరు ఒక్క ఢిల్లీ విషయాన్ని చెప్తున్నారు. పదుల సందర్భాల్లో 1/10 ఆఫ్ ది స్ట్రెంత్ లేదని చెప్పేసి పదుల సందర్భాల్లో ఇవ్వలేనటువంటి దాన్ని మీరు ఎందుకు కన్సిడర్ చేయరు? అది కదా రూల్ కదా. మీరు ఎక్కడో ఒక చోట ఎక్సెప్షన్, అది కూడా ఎక్సెప్షన్ ఎందుకు ఇచ్చుంటారు కూడా నేను చెప్తాను వినండి. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం. రెండోది, అప్పుడున్నటువంటి ఆర్టికల్ ప్రకారంగా వాళ్ళు డైరెక్ట్ గా అడగకపోయినా కానీ లెఫ్టినెంట్ గవర్నర్ కి వీళ్ళు శాసనసభ వ్యవహారాలు ఫాలో అవట్లేదని చెప్పి ప్రభుత్వం ఒక ఫిర్యాదు చేసిందంట. 2 నెలల పాటుగా వీళ్ళు అతిక్రమిస్తున్నారని చెప్పేసి. ఎప్పుడు కూడా కేంద్ర పాలిత ప్రాంతం అనేది లెఫ్టినెంట్ గవర్నర్ కనుసన్నల్లో కాస్త కేంద్రం రాష్ట్రం యొక్క అధికారాలను తొక్కిపెడుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి రిఫ్ట్ ఎందుకని చెప్పేసి అప్పట్లో స్పీకర్ ఆ రకమైనటువంటి డెసిషన్ తీసుకుండొచ్చు. అందు గురించి అది ఎక్సెప్షన్ అంటున్నా. ఎక్సెప్షన్ పట్టుకుని ఎలాడతారంటే మీరు ప్రజల కోసం అనుకున్నప్పుడు మీరు ప్రజల కోసం వెళ్లకుండా మీరు ఏదైతే అంటున్నారో అధికారం, ఆదర్పం, ఆ రకమైన ప్రివిలేజెస్ కోసమే జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడుతున్నారు అనేది క్లియర్ కనపడుతుంది ఈ రోజు ఇక్కడ. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేగా పోతే ఇచ్చేటువంటి టైము ప్రజలు రాష్ట్రాన్ని గురించి మాట్లాడడానికి సరిపోతుందని అడుగుతున్నా. అందుకే ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. కానీ మీరు ఒక నిమిషం మధుసూదన్ రెడ్డి గారు, మీరు లేవనెత్తుతున్నటువంటి అసలు ఒక్కరోజు కూడా వెళ్లకుండా ఏం జరుగుతుందో ఏమి ఎక్స్పీరియన్స్ చేయకుండా ఇలా జరుగుతుందేమో అని ఊహించుకొని చెప్తున్నారు కదా. దానికి కూడా సమాధానం చెప్పారు స్పీకర్ గారు. మీరు రండి, మీకు యాంపిల్ టైం ఇస్తాను అని చెప్పేసి వాళ్ళు ఇస్తామని చెప్పిన తర్వాత కూడా మీరు వెళ్లకుండా ఎవ్వరు అని చెప్పేసి మీరు ముందే భీష్మించి కూర్చోడాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు? సార్ టైం ఇస్తాను అంటున్నారు. ఓకే, టైం ఇస్తాను అని చెప్పడం ఎందుకు? మీరు రైట్ ట్రయల్ గా ఇవ్వచ్చు కదా, మీరు ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? టైం ఇవ్వడానికి మీరు ఓకే అనుకున్నప్పుడు మీరే చెప్తున్నారు రూల్స్ ఉన్నాయని, 1/10 రూల్ ఉందని. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఆ రోజు అసెంబ్లీలో 5గురిని లాగేస్తే 10 మందిని లాగేస్తే నీకు ప్రతిపక్ష హోదా ఉండదని చెప్పేసి ఆయనకి అది కూడా కోట్ చేశారు ఈ రోజు. కాబట్టి ఇన్ని ఎగ్జాంపుల్స్ కోట్ చేసిన తర్వాత ఈ రోజు ఏదైతే బడ్జెట్ మీద మాట్లాడారో అదే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే ఎంత బాగుంటుంది? అది కదా జరగాల్సింది. ఈ రోజు బడ్జెట్ లో మాట్లాడిన టైం అసెంబ్లీలో మీరు ఇస్తారా? ప్రతిపక్ష హోదా లేకుంటే ఒక ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డికి ఇస్తారా? అంత టైం ఇస్తారా? నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి, స్పీకర్ కి అంత హృదయం ఉందనుకున్నారా? అసలు అలా కాదు. ఒక సమస్యను ఎత్తి చూపాలంటే సార్ వాగ్వాదం కాదు ఇక్కడ. మీకు నాకు ఆర్గ్యుమెంట్ కాదు ఇక్కడ.
ఇక్కడ ఎవరికి ఎంత సమయం ఇవ్వాలి, ఆ సమయం దానికి అనుగుణంగా ఉంటుందా లేదా, అది న్యాయబద్ధంగా ఉంటుందా లేదా అనేది అప్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది స్పీకర్. మీరు నేను కాదు డిసైడ్ చేయాల్సింది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాదు కావాల్సి. ఆఖరి ఇంకా మాట్లాడితే సభానాయకుడు కూడా కాదు, స్పీకరే డిసైడ్ చేస్తాడు ఎవరెవరు ఎంత మాట్లాడాలి, న్యాయబద్ధంగా పొడిగించాలా లేదా అనేది కూడా. అలా కాకుండా ఈ రోజు అది కూడా మీడియాని ఎంతమందిని పిలిచారు మీరు? బడ్జెట్ మీద మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారు, అన్ని మీడియా సంస్థలు వచ్చినాయా? లేవు కదా. ఏంటి ఉపయోగం దీని మూలంగా? ప్రజల్లోకి వెళ్ళాలి కదా మీరు మాట్లాడింది. రైట్, ఎనీవే ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ప్రతి మాట ప్రజల్లోకి వెళ్తుంది సార్. ఎందుకంటే ఆయనకంత ఫాలోయింగ్ ఉంది, ఆయన మీద జనాలకి అంత ఎక్కువ విశ్వాసం ఉంది. అతనికి అంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత ఓటు 40% ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నటువంటి పార్టీలు అన్నింటిలో కన్నా హైయెస్ట్ ఓట్ బ్యాంక్ కలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ టీడీపీ కన్నా కూడా హైయెస్ట్ ఓట్ బ్యాంక్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్పుడు మీరు అంత ఓట్ బ్యాంక్ ఉండే పార్టీకి మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఏమి అంటున్నాం? 40% ఉండేటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి 37కే నీకు సీఎం పదవి ఇచ్చినప్పుడు 40% ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి తప్పేంది? మీ కాన్స్టిట్యూషన్ లో స్పీకర్ వంటి విశేష అధికారంలో ప్రతిపక్ష పార్టీ అధికారం ఇవ్వచ్చు కదా అంటున్నా నేను. ఆయన అధికారం ప్రకారం మీరు అన్నారు కదా, ఆయన ఈ రోజు రూలింగ్ ఇచ్చేశాడు. కోటేశ్వరరావు గారు అన్నట్టు బంతి ఇప్పుడు ఆయన కోర్టులో లేదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కోర్టులోకి ఆయన బంతిని నెట్టాడు. కాబట్టి ఇట్ ఈస్ అప్ టు యూ టు డిసైడ్ వెదర్ టు గో టు అసెంబ్లీ ఆర్ నాట్. If not, I mean the people will decide or judge your actions. Okay, అంతే తప్ప మా నాయకుడు ఏది మాట్లాడినా ఫ్యాన్సీగా ఉంటది, చెవుల్లో హాయిగా ఉంటది అనుకుంటే కుదరదు. ఓకేనా? ఆ రకంగా ఉండదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు సార్. ఖచ్చితంగా దానికి ఒక కోర్టులు ఉన్నాయి. కోర్టులో ఒకవేళ ఏం జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. ప్రజల పక్షం పోరాడడానికి ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారు, దాంట్లో నో డౌట్. కానీ ప్రతిపక్ష అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వడంలో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఇది ఏంటి, బాధ ఏంటి, స్పీకర్ కు ఉన్నటువంటి నష్టం ఏంటి అని అంటున్నా. ప్రజలు గొంతు వినిపించడానికి అడుగుతున్నారు కదా, దాంట్లో వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏంటి అనేది అర్థం కావట్లేదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు సార్, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ మీ నాయకుడికి అసెంబ్లీకి వెళితే అంత టైం ఇస్తారో తెలియదు, కానీ ఈ డిబేట్ లో అందరికన్నా ఎక్కువ టైం మీరే తీసుకున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి మీకు ఎప్పుడు యాంపుల్ టైం ఇస్తారు. ఓకేనా? రైట్, లెట్ ఇట్ బి. మీరు అన్నారు చివరి దానికి కూడా స్పీకర్ గారు ఆయన ఆన్సర్ చేశాడు. ప్రజలు మీకు 18 స్థానాలు ఇవ్వకుండా ప్రతిపక్ష హోదాకి అర్హులు కారని చెప్పేసి తీర్పు ఇచ్చినప్పుడు నేనెవరిని డిసైడ్ చేయడానికి. అలాగే దేవుడు వరం ప్రసాదించినప్పుడు పూజారిని ప్రసాదించమని ఎలా అడుగుతారని చెప్పేసి, సరే వాట్ ఎవర్ రూల్ ప్రకారంగా ఆయన పోయాడు. సార్ రైట్ ఓకే సార్ ఇక మీ వర్షన్ అయిపోయింది. మాజీ వెంకటేశ్వర గారు సార్, ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, కోర్టులో తేల్చుకుంటా అంటున్నారు. ఇక కోర్టుకి ఏమన్నా అవకాశం ఉందా? ఆల్రెడీ స్పీకర్ ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత. రెండోది, దీంట్లో ప్రతివాదులుగా స్పీకర్ అలాగే శాసనసభ వ్యవహారాల మంత్రిని కూడా పెట్టారంట యాక్చువల్ గా. అయితే అడ్వకేట్ జనరల్ గారు ప్రభుత్వం తరఫున అసలు ఫస్ట్ వాళ్ళిద్దరిని ప్రతివాదులుగా తీసేయమంటే కోర్టు దాన్ని కన్సిడర్ చేసి వాళ్ళిద్దరిని ప్రతివాదులుగా కూడా తీసేసింది. రెండు, ఈరోజు సుదీర్ఘంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో వేసిన పిటిషన్ ని అసలు అర్హత ఉందా లేదా విచారణకు అని చెప్పేసి దాని మీద ఇప్పటి వరకు డెసిషనే తీసుకోలేదట. కానీ ఏకంగా ఆయనకు నోటీసులు ఇచ్చేశారు, స్పీకర్ గారికి ఆర్డర్ చేయమని చెప్పేసి, ఆయన ఆదేశించమని చెప్పేసి, ఎల్ఓపిగా అని చెప్పేసి రకరకాల బయట ప్రచారాలు జరుగుతున్నాయి. యాక్చువల్ గా నేను కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో వ్యవహారం తేలే వరకు నేను ఆగుదాం అనుకున్నాను, కానీ ఈ లోపల బయట దుష్ప్రచారం చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, సంప్రదాయాలకు విరుద్ధంగా ఉందని చెప్పేసి నా రూలింగ్ ఇస్తున్నానని చెప్పేసి ఆయన చెబుతూ రూల్స్ వైలేట్ చేసినా కూడా నేను ఎటువంటి చర్యలకు పోవడం లేదని చెప్పేసి చెప్పారు. కానీ మీ జనసేన పార్టీ మీ పార్టీ సభ్యులు కానీ, ముఖ్యంగా మనోహర్ గారు కానీ, లేదంటే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి సభ్యులు కానీ దీన్ని ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేయాల్సిందే అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నట్టు పరిస్థితి. ఎలా చూడాలి సార్ లీగల్ గా? సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా శుభ సాయంకాలం. అదేవిధంగా మన టీవీ వీక్షకులందరూ కూడా శుభ సాయంకాలం. ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు ఇంకా కూడా వాళ్ళు మారకపోతే, అంటే నేను వేరే అని కాదు, విత్ డ్యూ రెస్పెక్ట్ టు మధుసూదన్ రెడ్డి గారు అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ విత్ డ్యూ రెస్పెక్ట్, ఇప్పుడు మారిన పరిస్థితులను కూడా పరిగణలో తీసుకోకుండా పిడివాదన చేయటం అనేది అది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే
ప్రజాస్వామ్య దేశంలో ముఖ్యంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయం ప్రజలదే. అంతిమ నిర్ణయం ది సుప్రీం పవర్ రెసైడ్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్ ఆన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఆ పీపుల్ మ్యాండేట్ ఆ విధంగా ఇచ్చారు. అయితే విచక్షణాధికారాలు ఉపయోగించాలా, విచక్షణాధికారాలు ఉపయోగించకూడదా అనేది, ఉపయోగిస్తే నష్టం ఏంటి? ఈ ఆర్గ్యుమెంట్ ఉంది చూసారా, మనని మనం సేఫ్ గార్డ్ చేసుకుంటాకి, మనని మనం రెగ్యులేట్ చేసుకుంటాకి మనకంటూ ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. రాజ్యాంగ పెద్దలు ఎంతో మదనపడి ప్రపంచ దేశాలన్నింటినీ కూడా తిరిగి మనకు ఒక రాజ్యాంగాన్ని రాశారు. ఆ రాజ్యాంగానికి అనుగుణంగానే మనం చట్టాలు చేయాలి. చట్టాలు కూడా నా ఇష్టం వచ్చినట్టు చట్టం చేద్దాం, నాకు పార్లమెంట్ లో అసెంబ్లీలో యాంపుల్ పవర్ ఉందని చట్టం చేస్తానంటే కోర్టులు ఏం ఒప్పుకో, ఇట్ ఇస్ అల్ట్రా వైరస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని కొట్టేస్తాయి. అదే విధంగా చట్టబద్ధమైనటువంటి వ్యవహారంలో చట్ట ప్రకారం మీకు లేదు అని స్పీకర్ గారు ఇచ్చిన తర్వాత, లేదు మీ అంతటి మీరే కన్ఫెస్ చేశారు, నేను ఆ రోజున 5 తీసేస్తే మీకు ప్రతిపక్ష హోదా లేదని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక స్పీకర్ గారు అనేది కాదు, బిజినెస్ అనేది, హౌస్ బిజినెస్ అనేది ముందు లెజిస్లేచర్ పార్టీ లీడర్స్ తో స్పీకర్ గారు సమావేశం ఏర్పాటు చేసి ఆ హౌస్ బిజినెస్ నిర్ణయించేటప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ఎవరికి ఎంత టైం కేటాయించదని దానికి కూడా ఒక ప్రొసీజర్ అనేది ఉంది. అదే శాసనసభ వ్యవహారాల్లో ఉన్నటువంటి రూల్స్ లో ప్రతిదీ కూడా అంశం ఇమిడి ఉంది. లేకపోతే అసలు మన శాసనసభలు అన్ని అంత పగడ్బందీగా ఉంటేనే శాసనసభలో జరిగేటువంటి గలాటాలకు, సిగ్గుపడే గలాటాలు కూడా మనం చూస్తున్నాం. అంత బందోబస్తుగా ఉంటేనే. కానీ ఇక్కడ మరి ఎందుచేతన వైఎస్ఆర్సీపీ పార్టీ వారికి కానీ, ఆ పార్టీని రిప్రజెంట్ చేసే వారికి కానీ ఒక వితండమైనటువంటి వాదన, ఒక డొల్లతనమైనటువంటి వాదన, ఒక వాదనలో పసలేని వాదన. ఎందుకంటే వాదన ఒక కేసులో, ఇప్పుడు మేమున్నాం ఒక కేసులో అటైనా వాదించవచ్చు, ఇటైనా వాదించవచ్చు, న్యాయం ఏదైనా ఉంటే లేఖల ప్రకారంగా జడ్జి గారు తీర్పు చెప్తారు, అది వేరే విషయం. కానీ వాదన చేయటం గొప్ప కాదు. అసలు ముందు సభకు వచ్చి స్పీకర్ గారిని, అధికార పార్టీని మీరు టెస్ట్ చేయండి. లేదు మీకు నిర్దేశించిన టైంలో మాట్లాడి వాకౌట్ చేయండి. వారు చెప్పారు, మన అనలిస్ట్ గారు చెప్పారు, మాక్ అసెంబ్లీ కండక్ట్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఎక్కడైతే సభ్యుడు తన యొక్క గొంతుని నొక్కేస్తుంది అధికార పక్షం అనేటువంటి భావన చేస్తే, మీకు శాసనసభలో మీడియా పాయింట్ ఉంది, మీరు మీడియా పాయింట్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఒక లెజిస్లేచర్ పార్టీ. ఆ లెజిస్లేచర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారిని లీడర్ గా ఎన్నుకున్నారు. ఆయన లీడర్ ఆఫ్ ది హౌస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ లీడర్ గా ఆయనకు ఉన్నటువంటి హక్కుల్ని, ఇంకొకటి శాసనసభ అనేది శాసన నిర్మాణ వ్యవస్థ. అసెంబ్లీలో చట్టాలను రూపుదిద్దేసేటప్పుడు, లేదా బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు, బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు తనకున్నటువంటి సమయంలోనే ఎలుగెత్తు చాటొచ్చు. అసలు మీరు సభకే రాకుండా ప్రతిపక్ష హోదాకి ఇస్తే సభకు వస్తారనే మాట, ప్రజల్లో మిమ్మల్ని ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకి వెళ్తామని మీరు ఎలక్షన్ లో పోటీ చేశారా? లేదా ముఖ్యమంత్రిగా అయితేనే సభకి వెళ్తామని పోటీ చేశారా? మీరేంటి, మీ మెంబర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ. మెంబర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీకి మీరు ఖచ్చితంగా వచ్చి మీ యొక్క విధి నిర్వహణ చేయాల్సినటువంటి పరిస్థితి మీకుంది. అది కాకుండా మీరేదో మాట్లాడుతున్నారు, అది ఎంతవరకు కూడా సమంజసమైనటువంటి మాట కాదు. అది బాధ్యత రాహిత్యమైంది. ప్రజా సమస్యల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు అనేటువంటి వాదన బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి తప్ప అది ఎంత మాత్రం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ తగదు. ఆయన 40% వారే చెప్పారు, మసూద్ రెడ్డి 40% ఓట్లు ఉంది. ఆ 40% ఓట్ల తరఫున నీకున్న టైం నువ్వు రిప్రజెంట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఈ డిబేట్ లో ఉన్నాం, ఒకళ్ళు ఎక్కువ టైం తీసుకుంటారు, ఒకళ్ళు తక్కువ టైం తీసుకుంటారు. శాసనసభ అనేది ఒక రెగ్యులేట్ అయినటువంటి సభ. ఆ రెగ్యులేట్ అయినటువంటి సభలో రూల్స్ ప్రకారం పోయినప్పుడు ఆ రూల్స్ బ్రేక్ అయితే ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. నువ్వు గలాబా చేసి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయి నేను మాట్లాడదామంటే, మిమ్మల్ని రిప్రజెంట్ చేద్దామంటే నాకు అధికార పక్షం నాకు గొంతు నొక్కిందని చెప్పాలి కదా. అవన్నీ ఏమీ లేకుండా నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే నేను వస్తానంటే, కేవలం ఇది సభలో మాట్లాడటానికి కానీ, ప్రజల తరపున రిప్రజెంట్ చేయటానికి కానీ అని అనిపించట్లా. వారి వాదనలో ఉన్న డొల్తనం ఏంటంటే, ప్రతిపక్ష నాయకుడు హోదాగా కావలసినటువంటి
కేబినెట్ హోదా పదవిని అనుభవించాలనేటువంటి ఆ హంగులు ఆర్భాటాలు కావాలనేటువంటి దానికి దీనికి ప్రాకులాడుతున్నారనేటువంటి విషయం ప్రజలు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఆల్రెడీ వచ్చేసింది. మీరు అది కాకుండా ప్రజా విషయాల మీద మాట్లాడినప్పుడు, ప్రజల సమస్యల మీద మాట్లాడినప్పుడు మీకు ఎంత ఇస్తారో? వెంకటేశ్వర్ గారు ఒక్క నిమిషం సార్ చెప్పండి. ఒకసారి నాకు ఈ విషయంలో కొద్ది మధుసూదన్ రెడ్డి గారితో నేను ఏకీభవిస్తా. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ ముఖ్యమంత్రిగాను అలాగే ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఒక స్థాయిని అనుభవిస్తున్నటువంటి ఆయనకి ఇప్పుడు కొత్తగా ఇదేదో పెద్ద అలంకారం అని నేను కూడా అనుకోవట్లా. అది ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, నాట్ ఎట్ కంప్లీటెడ్. ఆయనకి ఒక ఎమ్మెల్యేగా మాత్రమే అసెంబ్లీలోకి వెళ్ళటానికి ఆత్మ న్యూనతాభావంగా ఫీల్ అవుతున్నాడు అనేది నా ఉద్దేశం. అంటే ఆపోజిట్ సైడ్. That's what my feeling is. Why? Because the day he took the sworn in, the body language and the time spent in the assembly, that shows everything. ఆయన అంటే నేనేదో ఇక్కడ ఊహించి చెప్తుంది కాదు సార్. ఆయన మొదటి రోజు నుంచి మాట్లాడుతున్నదంతా కూడా ఎమ్మెల్యే అనేది ఒక చిన్న లేకపోతే ఒక విలువ లేనటువంటి ఒక వ్యవహారం, ఒక నాయకుడిగా, ఒక సభానాయకుడిగా, లేదంటే గనక ప్రతిపక్ష నాయకుడిగా, ఈ రెండే. మరి లేకపోతే మిగిలిన తన 10 మంది ఎమ్మెల్యేలు స్వోరింగ్ చేస్తున్నప్పుడు, ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు కనీసంగా ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలుగా చేస్తున్నప్పుడు కూడా ఆయన ఆ టైం కూడా ఆయన స్పెండ్ చేయలేదంటే సభలో, దట్స్ వాట్ ఇట్ షోస్. ఆయన ఏ ఉద్దేశంతో చేయట్లేదనేది ఎవరి రిఫరెన్స్ వాళ్ళు తీసుకోవచ్చు. సురేష్ గారు, మీ జేబులో జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా భయపడే రకం కాదు సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయట వచ్చినప్పుడు అత్యంత పవర్ఫుల్ సోనియా గాంధీ గారు. అటువంటి టైంలో చిన్న వయసులో కూడా సోనియా గాంధీ గారిని ఎదిరించి ఆ రోజు నిలబడి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఎంపీ ఎవరు సపోర్ట్ లేరు, పార్టీ కూడా లేదు, ఆయనే బయట. మీతో నేను సగం ఏకీభవించాను. ఆయన భయపడతాడని నేను అంటలేదు, భయపడతాడని ఎవరు అనుకోరు. నేను అనేది ఒక ఎమ్మెల్యేగా మాత్రమే అక్కడ రిప్రజెంట్ చేయటం ఆయనకు ఆత్మన్యూనత భావంగా భావిస్తున్నారేమో అనిపిస్తోంది. అది నేను అనేది. ఒక ఎమ్మెల్యేగా ఆయన సభలోకి అడుగు పెడితే ఆయనకి ఇచ్చినటువంటి సభా సమయం ఆయన రాష్ట్రం గురించి అంతా మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాష్ట్రంలో జరిగేటువంటి ఒక నియోజకవర్గం పులివెందుల గురించి నియోజకవర్గం మాట్లాడమంటే ఒక ఎమ్మెల్యేగా పోయి జగన్మోహన్ రెడ్డి గారు సరిపోతుంది సభా సమయం. ఆయన పులివెందుల నియోజకవర్గానికి ఆయన మాట్లాడితే రాష్ట్రం గురించి 175 నియోజకవర్గాల్లో జరిగేటువంటి ఏంటి సార్, మనం ఎందుకు చట్టబద్ధమైన పాలన ఉన్నాం? ప్రజలు ఏం చూపించారు? ఎక్కడైతే చట్టబద్ధమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన ఫెయిల్ అయిందో, రూల్ ఆఫ్ లా మెయింటైన్ చేయలేదో, వ్యవస్థలను గాడి తప్పించారో, ఆ వ్యవస్థలన్నిటికీ దానికన్నిటికీ తీర్పిచ్చారు ప్రభుత్వం, ప్రజలు. మళ్ళా మనం ఇంకా చట్టబద్ధ పాలన అవసరం లేదనే మాటలు మాట్లాడుకుంటే ఇంకా మనకి నాగరికత ఎక్కడ, మన చదువు ఎక్కడ, మన సంస్కారం ఎక్కడ, మనకి ఇదన్నీ అంతే ఎక్కడ? ఆటవిక రాజ్యంలోకి వెళ్దామా? ఆప్స్ లా క్రూసో టైంలోకి వెళ్దామా మనం? ఒకటి మీరు అన్నారు సురేష్ గారు, మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి, ఇంకో ₹10 ఇస్తారు. మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్, మీకు చాలా సమయం ఇచ్చాను. మధుసూదన్ రెడ్డి గారు మీకు చాలా సమయం ఇచ్చాను, ప్లీజ్. ఇంకా టీడీపీ ప్రతినిధి ఇంకా అసలు ఒకసారి కూడా మాట్లాడలేదు. మీ యొక్క ఆయన బాడీ లాంగ్వేజ్ చూసి మీ యొక్క అభిప్రాయం, వారు ఎమ్మెల్యేగా న్యూనతాభావంతో ఉన్నారు కాబట్టి రాలేకపోతే మీరు ఫీల్ అవుతున్నారు. మేమేమంటున్నామంటే ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్, ఈజ్ నాట్ అన్ ఎమ్మెల్యే. హీ వాజ్ ఎలక్టెడ్ by 11 members out of the 10 members he was elected as the legislature party leader. మేమేమంటున్నామంటే ప్రతిపక్ష హోదాగా ఆయనకి ఇచ్చినట్టయితే రాబోయేటువంటి కేసుల్లోనో ఉన్నటువంటి కేసుల్లోనో ప్రొటెక్షన్ తీసుకుంటాకి అదొక షీల్డ్ లాగా ఉపయోగించుకుంటాకి చేసేటువంటి తాపత్రయం తప్ప అది ప్రజల యొక్క భావన, అని తప్ప ఇంకొక రకంగా కాదు. ఈ వాదన అనేది మోస్ట్ ఇర్రెలవెంట్ అండ్ ఇల్లీగల్. అలాంటి వాదన మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎలవ్ చేయటానికి, ఎందుకంటే మనకు లెట్ ఇట్ బి కోర్టు, స్పీకర్ గారు కూడా అదే చెప్పారు కదా, కోర్టు ఉంది. ఇవాళ కోర్టు ఏంటి, ఆయన వేసినటువంటి రిట్ పిటిషన్ మెయింటైనబిలిటీ మీద, దాని మీద మెయిన్ రిజల్ట్ కాదు, అసలు రిట్ పిటిషన్ అనేది మెయింటైనబిలిటీ అవుతుందా లేదా అనేటువంటి ఆలోచనతో కోర్టు ఉంది, అది చూస్తుంది. అయితే
దీని మీద వాదన చేసి దీని మీద అమూల్యమైనటువంటి కాలాన్ని చేసేదానికన్నా ఈ సమయాన్ని ప్రజల యొక్క ఇప్పుడు బడ్జెట్ మీద వారు మాట్లాడారు ఇవాళ. అట్లాగే ప్రెస్ మీట్లో మాట్లాడవచ్చు, సభల్లో పెట్టి మాట్లాడవచ్చు, ఎక్కడైనా మాట్లాడవచ్చు. 4 గోళ్ల మాట మాట్లాడితేనే వెళ్తుంది, లేకపోతే ఎందుకంటే వారే చెబుతున్నారు మధుసూదన్ రెడ్డి గారు మాది పవర్ఫుల్ మీడియా ఉందని, సోషల్ మీడియా ఉంది, వారు మాట్లాడింది వెళ్ళదా. కాబట్టి ఏంటంటే నేను అనేది అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఆయన అనేది ఒక స్టేటస్ కోసం ప్రతిపక్ష నాయకుడిగా ఒక హోదా ఇచ్చినట్టయితే దాన్ని షీల్డ్ లాగా వాడుకోవాలనేటువంటి ఆలోచన తప్ప ఇది ఎంత మాత్రం కూడా ప్రజల కోసమో ప్రజల యొక్క వాయిస్ వినిపించుకోవడం కోసం ఎంత మాత్రం ఆయన కోరుతున్నాడని నేనైతే అనుకోను. దయచేసి ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతమైనటువంటి ఒక శాసనసభ్యుడు శాసనసభలో తన గళాన్ని వినిపించాల్సినటువంటి పరిస్థితి, తన పార్టీ వాణిని వినిపించాల్సిన పరిస్థితి, ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి పరిస్థితి. ఎందుచేతనంటే పార్లమెంట్ లో గాని అసెంబ్లీలో గాని అవిశ్వాస తీర్మానం పెడతాం. అవిశ్వాస తీర్మానానికి మినిమం దానికి కూడా కోరం ఉంది. అది కూడా ఏంటంటే 10% 20% మెంబర్ సైన్ చేస్తేనే అవిశ్వాస తీర్మానం మనం ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంది. ఆ అవిశ్వాస తీర్మానం పెట్టి మనం గెలుస్తాం కాదే. అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి అమూల్యమైనటువంటి అవకాశం కోసం ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇస్తాయి. అలాగే వారు కూడా సభకు వచ్చి, ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజలకు ఎప్పుడు మేలు జరుగుద్ది, అధికార పక్షం ప్రతిపక్షం కూడా డి అంటే డి అన్నప్పుడే ప్రజలకు మేలు జరుగుద్ది. కాబట్టి నిజంగా ప్రజాశ్రేయస్సును కోరుకునే వాళ్ళైతే, నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేసుకోవాలని ఆలోచన ఉంటే ఖచ్చితంగా కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వారు రావాలి, వారి వాయిస్ వినిపించాలి. వారికి సభలో అన్యాయం జరిగితే ముందు సభ దగ్గర పాయింట్ ఉంది, ప్రెస్ పాయింట్ ఉంది, ఆ పాయింట్ దగ్గర లేకపోతే మాక్ అసెంబ్లీలో చూసి తనకు, ఎందుకంటే అనేక రకాలైనటువంటి పద్ధతి, ఒకే పద్ధతి కాదు కదా, ఆ విధంగా చేసుకుంటాం అనేది అది మంచి పని అనేటువంటిది మా యొక్క అభిప్రాయం. రైట్, ఓకే. విజయకాంత్ గారు, వెరీ సారీ మీ దగ్గర రావటం. ఇక డోర్స్ క్లోజ్ అయిపోయినట్టున్నా ఈ రోజు రూలింగ్ తో. అంతేకాదు ఇప్పుడు దాంతో వదిలిపెట్టడం, ఆయన వాడినటువంటి భాష, అలాగే స్పీకర్ గారిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు, దీన్ని ఆయన గౌరవానికి తగినటువంటి కాదు కాబట్టి, ఆయన కస్టోడియన్ ఆఫ్ ద అసెంబ్లీ కాబట్టి మేము దీన్ని ప్రివిలేజ్ కమిటీకి కూడా రిఫర్ చేస్తామని చెప్పేసి అన్నారు. స్పీకర్ గారు అయితే నేను వాటిని సంధి ప్రేరేపణలుగా క్షమించి వదిలేస్తున్నా అని చెప్పేసి ఆయన అన్నారు. మరి ఏంటి దీన్ని ఇక్కడతో వదిలేసినట్టేనా, లేదంటే ఆయన మీద చర్యలకి ఏమన్నా ముందుకు వెళ్లే అవకాశం ఉంది? సార్, మీకు ప్యానెల్ సభ్యులు ప్రేక్షకులు అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు నిద్రపోయేవాడిని లేపొచ్చు, నటించేవాడిని లేపలేరు అంటారు ఒక సామెత. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా ప్రతిపక్ష హోదా రాదని? ఆయనకి తెలుసు. కాకపోతే ఏదో ఒక అంశం పైన అసెంబ్లీని ఎగ్గొట్టాలా. ఖచ్చితంగా అసెంబ్లీకి ఆయన ఎమ్మెల్యేగా రావడానికి ఇష్టపడ్డు. ఎందుకంటే ఎమ్మెల్యేగా అనేది అతనికి చాలా చిన్న చూపు. అసలు వాస్తవం ఆయన ఏం మర్చిపోతా ఉన్నారంటే, అసలు నీకు ప్రతిపక్ష హోదా రావాలన్నా సరే నువ్వు ఎమ్మెల్యే అయి ఉండాలి. అయితే ఇప్పుడు ఆ ఎమ్మెల్యే అనేది ఆయనకి చాలా చిన్నగా కనపడుతుంది. ఏదైతే బేస్ ఉందో దాన్ని తీసి పక్కన పడేసి రాని దాని లేని దాని కోసం ఆయన వంకలేనమ్మ డొంక పట్టుకొని తిరిగిందంట. ఆ విధంగా ఇది ఒక వంక పట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఇప్పుడు ఇందాక సోదరుడు కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి భయం లేదని. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానే భయం లేదు, భక్తి లేదు, ప్రజలంటే లేదు, రాజ్యాంగం అంటే లేదు. అందుకనే ఈ రోజున ఆయనకి ఓట్లేసి గెలిపించిన ప్రజలకి అకౌంటబిలిటీ లేదు. అదే విధంగా ఏ రాజ్యాంగ సూత్రాలతో అయితే ఈ రోజున ఎమ్మెల్యేగా అయ్యారో ఆ రాజ్యాంగ సూత్రాలకి విరుద్ధంగా ఇప్పుడు మనం పార్లమెంటరీ ప్రాక్టీసెస్ ని బేస్ చేసుకొని అసెంబ్లీస్ కానీ మన వ్యవస్థ అంతా కూడా నడుస్తూ ఉంటది. కానీ వాటన్నిటికీ వ్యతిరేకంగా ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను, నాకు చాక్లెట్ ఇస్తేనే నేను స్కూల్కి వెళ్తాను అన్నట్లుంది. ఇప్పుడు మీరు గతంలో కూడా చూశారండి, పి జనార్దన్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయనకి అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాలేదు. రాకపోతే ఏం చేశారు, అప్పుడు అసెంబ్లీ ఆయన్ని ప్రధాన పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా గుర్తించారు. అంతేగాని ఆయన నన్ను పార్టీగా గుర్తించారు కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను వెళ్ళలేదు. ఆయన అద్భుతంగా ఆ రోజున ఆయన పని ఆయన చేసుకొని వచ్చారు. ఇప్పుడు అదే విధంగా అనేకమైనటువంటి విషయాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు నుంచోని, ఈ అసెంబ్లీలో నేను గాని డోర్లు తెరిస్తే ఇంకొక 5 మందిని గాని లాగేస్తే ఉన్నటువంటి ఆ ప్రతిపక్ష హోదా కూడా ఊడిపోయిద్ది అన్నాడు. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారికి
ఎంత పర్సంటేజ్ ఉండాలి, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండాలి, ఎంతమంది ఉంటేనే ఈ ప్రతిపక్ష హోదా అనేది ఉంటది అనేటువంటిది స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అదే కాదు, సింపుల్ అండి. ఇంకా ఆయనకి డౌట్ గా ఏమైనా ఉంటే వాళ్ళ రహస్య మిత్రుడు ఉన్నాడు కదా కేసీఆర్ గారు, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా, వారి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు గతంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కంటే ఎక్కువ వచ్చినప్పుడు 21/2019 బట్టి విక్రమార్క గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. తిరిగి 9/6/2019 మీ రహస్య స్నేహితుడు కేసీఆర్ గారు బట్టి గారికి ప్రతిపక్ష నాయకుడు హోదాని తీసివేశారు. ఎందుకు తీసివేశారు? ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అందరూ కూడా టిఆర్ఎస్ పార్టీలో చేరి సంఖ్యాబలం తగ్గిపోవడం వల్ల ఆయనకి ప్రతిపక్ష నాయకుడు హోదా తీసేశారు. ఇంకా నయమండి, నాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికి అడుగుతున్నారు ప్రతిపక్ష నాయకుడిగా, మా 11 మందికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే మాకు సమయం వస్తుంది, మాకు ఒక్కొక్కరికి ముఖ్యమంత్రి తర్వాత అంత సమయం మా 11 మందికి ఇస్తేనే మేము సమస్యల పైన మాట్లాడగలుగుతాము అని చెప్పి అడగల. ఇంకా అడుగుతా ఉన్నారు. అసలు అంటే నవ్విపోదురు కాక నాకేటి సిగ్గని. ఇప్పుడు లేకపోతే మీరు రారంట, ప్రజల సమస్యల పైన వీళ్ళు మాట్లాడరంట. మేము ప్రజల సమస్యలు మాట్లాడంటే ప్రతిపక్ష హోదా ఉంటేనే మాట్లాడతాం, లేకపోతే మాట్లాడడం ఎట్లా సాధ్యమండి? ఇప్పుడు కోర్టులో కొన్ని వాదా ప్రతివాదాలు జరుగుతూ ఉంటాయి. లాయర్ గా నువ్వు మాట్లాడాల్సింది లాయర్ రెస్పాండెంట్ గా మాట్లాడాల్సిందే, రెస్పాండెంట్ గా నువ్వు నుంచొని మాట్లాడాలా. గవర్నమెంట్ ప్లేటర్ కి సపరేట్ గా వాళ్ళకు ఒక సైడ్ సీట్ కేటాయిస్తారు, ఇటువైపు వీళ్ళకి అవకాశం ఉంటుంది. అట్లా కాదు, నేను జీపీ ప్లేస్ లో కూర్చొని మాట్లాడతా అంటే కోర్టు ఒప్పుకుంటుందా? ఏముందిలేండి, ఎటు నుంచి ఉంటే ఏముంది అనొచ్చు కదా. అట్లా కుదరదు చట్టం. ఇప్పుడు వాళ్ళకి తెలియంది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి పైనుంచి కింద వరకు తెలియంది ఏంటంటే, ఇక్కడ రాజ్యాంగ వ్యవస్థ ఉంటది, వ్యవస్థలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలకి లోబడి మాత్రమే చట్టాలు కానీ ఏదైనా కానీ పనిచేస్తాయి. నా ఇష్టం వచ్చినట్టు నీ ఇష్టం వచ్చినట్టు స్పీకర్ కి విచక్షణ అధికారం ఉంది కదా, ఇచ్చేయచ్చు కదా. ఇంకా నయం, నాకు ముఖ్యమంత్రిగా ఇస్తేనే నేను వస్తాను, ముఖ్యమంత్రిగా ఇస్తేనే నేను ప్రజల సమస్యలు తీర్చగలుగుతాను, మాట్లాడగలుగుతాను. ఒకసారికి చంద్రబాబు నాయుడు గారిని తప్పించి స్పీకర్ గారి విచక్షణ అధికారాలు ఉపయోగించి నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని అడగల. ఇంకా సంతోషం, అంతవరకు కొంతవరకు మనం ఆలోచించవచ్చు దాని గురించి కూడా. కాబట్టి ఇప్పుడు వీరు చేసేది వాదం కాకుండా వితండవాదం, పిడివాదం. ఎక్కడా కూడా రాజ్యాంగ విలువలకు కానీ సహజ సూత్రాలకు కానీ లేదు పార్లమెంటరీ ప్రాక్టీసెస్ కానీ వీటన్నిటికీ వ్యతిరేకంగా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను అని చెప్పి ఇదొక అంటే తాను పట్టుకున్న కుందేలకి ఇక మూడే కాళ్ళు, ఇక మూడంటే మూడే, ఇక ఎవరు మాట్లాడినా వినేటువంటి పరిస్థితి లేదు. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారితో పరిమితం అంటే లేదు, ఎంటైర్ ఆ పార్టీలో ఉంటే ప్రతి ఒక్కరు కూడా మా నాయకుడికి ఏమైతే ఇచ్చేసేయచ్చు కదా, మేము మాట్లాడతాం కదా. ఇప్పుడు మీరు చూడండి, ఇవాళ మేము ఎంత బాధ్యతగా ఉన్నామో. ప్రోటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చి చౌదరి గారు ఉన్నప్పుడు అదే సన్నివేశం వస్తుంది చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే లేచి నిలబడి నమస్కారం, 2 చేతులతో నమస్కారం పెట్టి గౌరవంగా, అత్యంత గౌరవంగా ఆయనకి గౌరవపరిచినటువంటి పరిస్థితి. అంతేకాదు నిన్న కూర్చునే సిట్టింగ్ అరేంజ్మెంట్స్ లో కూడా మాజీ ముఖ్యమంత్రిగా మొదటి వరుసలో కూర్చునేటువంటి అవకాశం కల్పించడం. నిజంగా మేము చట్ట వ్యతిరేకంగా ఉండేవాళ్ళమో, లేదు మిమ్మల్ని హ్యూమిలేట్ చేసేవాళ్ళమో, ఇంకో విధంగా అయితే మీకు ఇటువంటి వాటిలో కూడా మేము రాజ్యాంగానికి వ్యతిరేకంగా మేము చేయొచ్చు కదా. కానీ పార్లమెంటరీ ప్రాక్టీసెస్, అసెంబ్లీలో ఏ విధమైన ప్రాక్టీసెస్ ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా వాటన్నిటి కూడా మేము పాటిస్తా ఉన్నాం. అంతేకాదు ఆయన ప్రమాణ స్వీకారం ఓతు తీసుకున్నప్పుడు కూడా మంత్రుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికే ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం. ఇవన్నీ కూడా ప్రాక్టీసెస్, రెగ్యులర్ గా జరిగే ప్రాక్టీస్. ఇవాళ ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి మేము ప్రత్యేకంగా ఇచ్చామని చెప్పట్లా. ఇది ఒక సంప్రదాయాలు గౌరవించి జగన్మోహన్ రెడ్డి గారికైనా ఎవరికైనా సరే సాంప్రదాయాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని బేస్ చేసుకొని ఈ రోజున పాలన జరుగుతా ఉంది. ఖచ్చితంగా ప్రజా సమస్యల పైన లేదా రాజ్యాంగం పైన, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ పైన గాని, ఈ పార్లమెంటరీ ప్రాక్టీసెస్ పైన గాని, వారి నియోజకవర్గాల ప్రజల పైన గాని ఏమాత్రం గౌరవం ఉన్నా వారికి ఉన్నటువంటి బాధ్యతని, అందరేదో అడుగుతా ఉన్నారు అసెంబ్లీకి రావాలని. అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా ఏం ఫరక్ పడదు అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించారో రేపు అసెంబ్లీకి వచ్చినా జరిగే కార్యక్రమాలు కూడా జరగకుండా అడ్డుపడుతుంది తప్ప వీళ్ళకి ప్రజలకు ఉపయోగపడేటువంటి
చర్చలు కానీ వాటిపైన వీళ్ళకి నమ్మకం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం పైన వీళ్ళకి గౌరవం లేదు, రాజ్యాంగం అంటే అసలే విలువ లేదు. కాబట్టి వీరు వచ్చినా రాకపోయినా పెద్ద ఫరకేం పడదు. అయితే డెమోక్రసీలో వారి బాధ్యత వారు నిర్వర్తించకపోతే ప్రజలు అల్టిమేట్ గా వాళ్ళకి తగు విధండి శిక్షణ వేస్తారు. ఆల్రెడీ వీరు ప్రతిపక్ష హోదాకి మీరు పనికిరారు అని ప్రజలు ఒక నిర్ణయాన్ని వెలువడించిన తర్వాత ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా మాకు ఆ పదవి కావాలని కోరుకోవటంలోనే వీళ్ళ ప్రజా వ్యతిరేక వ్యక్తిత్వ మనస్తత్వం ఏంటనేది స్పష్టంగా అర్థమైపోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా డోర్స్ ప్రజలు ఎప్పుడో క్లోజ్ చేశారు. కాబట్టి ఇప్పుడు ప్రాసెస్ ప్రకారం స్పీకర్ గారు చేశారు తప్ప ప్రజలు ఎప్పుడో డోర్స్ క్లోజ్ చేశారు. నాకు ప్రతిపక్ష హోదానా ఇంకోట కాకుండా ఇప్పటికైనా సరే జ్ఞానోదయం కలిగించుకొని రాజ్యాంగబద్ధంగా వారు పని చేయాలని, ప్రజలపైన గౌరవం ఉంచాలని, ప్రజలపైన అలగొద్దని ఈ సందర్భంగా మన ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నానండి. రైట్ సార్. కోటేశ్వర గారు, టీడీపీ కిరణ్ గారు కోట్ చేసినట్లు కరెక్టే. తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ కాలంలో బీఆర్ఎస్ మొదట అప్పుడున్న సంఖ్యాబలాన్ని బట్టి కాంగ్రెస్ కి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చి బట్టి విక్రమార్కం చేశారు. కానీ ఆ తర్వాత ఈవెన్చువల్ గా మనం చూసాము వలసలు ఈవెన్చువల్ గా జరిగినాయి. బీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ నుంచి చాలా మంది వెళ్ళిపోవడంతో అప్పుడు నంబర్ తగ్గింది. ఎప్పుడైతే నంబర్ తగ్గిందో అప్పుడు ఆటోమేటిక్ గా ప్రతిపక్ష హోదాని ఉపసంహరించుకున్నారు అప్పటి అసెంబ్లీ స్పీకర్. సో ఇట్స్ క్లియర్, అంటే ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా కానీ కూడా ఈ పార్లమెంటరీ ప్రాక్టీసెస్ ని ఫాలో అవుతున్నారు, 1/10 రూల్ అనేది ఫాలో అవుతున్నారు అనేది అర్థమవుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉటంకించారు లాస్ట్ టైం. సేమ్ థింగ్ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా వచ్చినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఆయన ఇంకా మాట్లాడితే కాస్త డెమోక్రటిక్ గా మాట్లాడారు అనుకోవాలి. ఉంది ఎక్కడుంది, కొన్ని దేశాల్లో ఉంది దామాషా పద్ధతిలో 39% ఓటింగ్ ఉంది. కాబట్టి ఇక్కడ 39% కి తగ్గట్టుగా సీట్లు ఇచ్చే దామాషా పద్ధతికి ఈ దేశంలో లేదు. కాబట్టి జర్మనీ లాంటి దేశాల్లో అయితే ఉండేది. అక్కడికి వెళ్తే అక్కడ అడిగితే సమంజసంగా ఉన్న దాన్ని కూడా దాన్ని స్పోర్టివ్గా కాకుండా ఇప్పుడు దాన్ని ఉటంకించారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడని చెప్పేసి అంత తీసి పడేసినట్టు ఈ రోజు మాట్లాడటాన్ని ఎలా చూడాలి? అంటే ఇక్కడ ఆయన రూల్ ప్రకారమే చెప్పాడు కదా, ఆయనే 39% వస్తే ఏంటంట ఎవడు గొప్ప, ఇక్కడ వచ్చిన బోర్డు 11 అన్నం లేదు కదా. ఆయన 39% మంచి ఓటింగే దామాషా పద్ధతిలో కొన్ని దేశాల్లో అమల్లో ఉంది, ఈ దేశంలో లేదని కదా చెప్పింది ఆయన. కొన్ని దేశాల్లో సర్టన్ పర్సెంటేజ్ అంటే ఒక 5% వచ్చినటువంటి పార్టీలకే దామాషా ప్రాతినిధ్యం ప్రకారం సీట్లు కేటాయించాలనేటువంటి నిబంధనలు కూడా ఉన్నాయి. కానీ పక్కనే ఉన్నటువంటి శ్రీలంకలో దాంతో నిమిత్తం లేకుండా ఇండిపెండెంట్ గా లేదా చిన్న పార్టీలుగా ఉన్నటువంటి కొన్ని వేల ఓట్లు వచ్చినటువంటి వాళ్ళకి కూడా, అంటే మినిమం ఎన్ని రావాలో అన్ని ఓట్లు తెచ్చుకున్నటువంటి వాళ్ళకి కూడా ఒక సీటును కూడా కేటాయించినటువంటి ఉదంతం పక్కనే ఉన్నటువంటి శ్రీలంకలో ఉంది. అందుకని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానిలో తప్పైతే ఏం లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి సమస్య ఏంటి? ఇప్పుడు మన వాయులాల్ గోపాలకృష్ణయ్య గారు స్వతంత్ర అభ్యర్థిగా ఆయన చాలాసార్లు గెలిచారు. అదేవిధంగా సిపిఎం తరఫున ఏకైక ఎమ్మెల్యేగా ఓంకార్ ఉన్నాడు. అదేవిధంగా వివిధ సందర్భాల్లో 5గురితోనో 10 మందితోనో 8 మందితోనో సిపిఐ సిపిఎం నాయకులు శాసనసభ పక్షాలు ఉన్నాయి. ఈ సందర్భాలు ఈ ఉదంతాలు అన్నింటినీ చూస్తే కావాలంటే వైసీపీ నాయకులు పాత రికార్డులన్నీ అందుబాటులో ఉంటాయి వాళ్ళకి. ఒక సభ్యుడు ఉన్నా గానీ ఓంకార్ కానీ లేకపోతే గోపాలకృష్ణ గారికి కానీ ఎంతసేపు మాట్లాడిచ్చారు అనేటువంటిది వెరిఫై చేసుకోవచ్చు. ఒకటి. రెండవది, అసలు ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రివిలేజ్ ఏంటంటే ప్రతిపక్ష హోదా కాదు, ఒకే ఒక ప్రతిపక్ష పార్టీ ఉంది కనుక ప్రభుత్వం ఏ బిల్లు పెట్టినా, ఏ తీర్మానం పెట్టినా, లేదా ఏ నోట్ పెట్టినా గానీ మొట్టమొదట అభిప్రాయం అడిగేది జగన్మోహన్ రెడ్డి గారితోనే. ఎందుకు అంటే ప్రతిపక్ష అభిప్రాయం తీసుకున్న తర్వాతే దాని మీద ఏదైనా డిఫర్ అయినా లేకపోతే సవరణ ఇంకోటి అయినా అధికార పక్షం తర్వాత మాట్లాడుతుంది. అటువంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మరి తెలియకనా లేకపోతే ఎందుకు అనేటువంటిది పార్లమెంటరీ ఎంపీగా గెలవటం కాదు, పార్లమెంటరీ ప్రాక్టీసెస్ కూడా తెలుసుకొని ఉండాలి కదా. ప్రతి దాన్ని ముందు ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు మీ అభిప్రాయం ఏంటని చెప్పేసి అయ్యన్న పాత్రుడు గారు మొట్టమొదట గీతాపారాయణం చేసేది జగన్మోహన్ రెడ్డి గారి పేరే. అది మినిమం. అది
అందరికి ఎందుకని ఇప్పుడు ఒక ప్రభుత్వం ప్రతిపాదన చేస్తుంది, దాని మీద ముందు చెప్పాల్సింది ఎవరు? ప్రతిపక్షం చెప్పాలి. ఆ ప్రతిపక్షం చెప్పినటువంటి దాని మీద అంగీకరిస్తుందా, తిరస్కరిస్తుందా, సవరిస్తుందా ఏమిటనేటువంటి అధికార పక్షానికి సంబంధించినటువంటి అంశం. అసలు అటువంటి అవకాశాన్ని కోల్పోయి ఒకవేళ నిజంగానే గతంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి వావిలాల్ గారు కానివ్వండి, లేకపోతే ఓంకార్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రత్యక్ష ప్రసారాలు లేనటువంటి రోజుల్లో వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారాలు జరుగుతున్నటువంటి సమయంలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి గొంతు నొక్కేట్లయితే అది జనమంతా చూస్తారండి. జనాన్ని మరి అంత అమాయకులు అనుకోకండి. జనమంతా చూస్తారు. ఏమిటి ఈ విధంగా నొక్కేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు నోరు నొక్కేస్తున్నారు ఏంటి, లేకపోతే అడగకుండా బుల్డోజ్ చేసేస్తున్నారు ఏమిటని చెప్పేసి జనమంతా అనుకుంటారు కదా. ఎందుకని ఆ చిన్న లాజిక్ ను కూడా ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోలేకపోతున్నారు, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించే వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అనేది సమస్య. అందుకని అటువంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోతున్నారు. కోల్పోవడం ద్వారా ఎవరికి నష్టం? ఆయనని ఓటేసినటువంటి ఆ 40% మందికి నష్టం. వాళ్ళ అభిప్రాయాలను అసెంబ్లీలో ప్రతిబింబించకపోతే వాళ్లే ఎందుకు ఇట్లాంటి నాయకుడు మాకని చెప్పేసి రేపు అనుకుంటే అనుకోరా? డెఫినెట్ గా అనుకుంటారు. అనేక మందిని చూసాను చరిత్రలో. నమ్మి ఓటేస్తే నట్టేట్లో ముంచిపోయినటువంటి వాళ్ళ నాయకుల్ని మళ్ళా తిరిగి ఎక్కించుకున్నటువంటి ఉదంతాలు ఎక్కడా లేవనేది కూడా గమనించాలి. అందుకని ఇప్పటికైనా విచక్షణ పాటించి తన అవకాశాన్ని తాను ఉపయోగించుకోవాలి. లేదు ఒకవేళ ప్రభుత్వం లేదా అధికార పక్షం స్పీకర్ నోరు నొక్కేస్తే జనం అంతా చూస్తారు. జనం ముందు బయటకు వచ్చి మీ అభిప్రాయాలు మీరు చెప్పండి. అంతే తప్ప ఇదెక్కడి విడ్డూరం అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. సార్ మధుసూదన్ రెడ్డి గారు, దాంతోపాటు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తారా? ఇప్పుడు అలాగదు ఆయన ఏమన్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏమి జగన్మోహన్ రెడ్డి గారి లాగా తీసి పాడేసినట్టు మాట్లాడలేదు కదా. 39% అయితే ఏంటంట గొప్ప అని అనలేదు కదా. రైట్, మంచిదే. కానీ ఇక్కడ ఈ దేశంలో అటువంటి రూల్ లేదు, జర్మనీ లాంటి దేశంలో అటువంటి రూల్ ఉందని చెప్పిన దాన్ని ఈ రోజు దాన్ని కోట్ చేస్తే దానికి మామూలుగా అయితే ఎలా తీసుకోవాలి? ఏదో విచక్షణాధికారాన్ని ఉపయోగించి మీరు అన్నట్టుగా ఢిల్లీ లాగానే కన్సిడర్ చేస్తే బాగుంటది కదా, అసలు లేదనే అవకాశం లేదు కదా అనకుండా ఆయన ఒక ఎమ్మెల్యే కార్పొరేటర్ కి ఎక్కువ ఇది ఏ రకమైనటువంటి భాష ఇది? ఒకటి సార్ రాజ్యాంగానికి కట్టుబడి అందరూ నడుచుకోవాలి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎప్పుడు పోవట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోవట్లేదు. కానీ మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు చెప్పింది వాస్తవమే. జర్మనీలో అయితే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓట్ బ్యాంక్ ఎంత ఉందో ఓట్ బ్యాంక్ ను బట్టి ప్రతిపక్ష హోదా ఇస్తారనేది జర్మనీలో వాస్తవమే. అది మీకు తెలుసు, నాకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు, సాధారణ ప్రజలకు కూడా మాక్సిమం అందరికీ తెలుసుంటుంది. పవన్ కళ్యాణ్కే కాదు, ఆయనకి ఒక్కడికే కాదు. కానీ ఆయన ఉచ్చరించే విధానం ఎంత వ్యంగ్యంగా ఉందో ఆ వ్యంగ్యానికి ఆ వర్డ్స్ కాదు సార్, అక్కడ ఆ పదాలకి కాదు, ఆ వ్యంగ్యానికి ఆ పదం ఉచ్చరించేటువంటి ఆ వ్యంగ్యం ఎట్లున్నదంటే జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా డిప్పి పొడిచే మాదిరి ఉందో తెలుగు రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు సార్. 30 లక్షల ఓట్లు వచ్చిన పవన్ కళ్యాణ్ ఆ విధంగా 1,23 లక్షలు వచ్చిన పవన్ కళ్యాణ్ 1,30,00,000 ఓట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ విధంగా డిప్పి పొడచడం ఎవరికైనా సరే ఒక విధమైనటువంటి బాధ కలుగుతుంది సార్. చాలా మంది రాష్ట్ర ప్రజలు కూడా బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఓట్ బ్యాంక్ ఏంది, పవన్ కళ్యాణ్కి వచ్చిన ఓట్ బ్యాంక్ ఏంది? నేను అడుగుతున్నా సార్, ఇప్పుడు నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్కి నిజంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ అలయన్స్ లేకుండా ఉంటే అతనికి ఎన్ని ఓట్లు వచ్చి ఉంటాయని ఒకసారి అతను బేజు వేసుకోమండి. ఎమ్మెల్యేగా గెలవగలడా అనేటువంటిది నిజంగా ఆత్మశుద్ధి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పండి పవన్ కళ్యాణ్ గారిని. తెలుగుదేశం అండ లేకుండా, బీజేపీ అండ లేకుండా ఒక నియోజకవర్గంలో అయినా సరే పవన్ కళ్యాణ్ గెలవగలడా, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవగలడా అనేది ఆత్మవిమర్శ పవన్ కళ్యాణ్ గారు చేసుకోవాలి. అటు జగన్మోహన్ రెడ్డి అట్టగా సార్ ఇండిపెండెంట్ గా ఆయన 11 ఎమ్మెల్యేలు వచ్చినాయనేది కాదు, 40% ఓట్ బ్యాంక్ చేసినటువంటి ఒక పార్టీ, భారతదేశంలోనే ఫిఫ్త్ లార్జెస్ట్ పార్టీ. మీరంతా మర్చిపోకూడదు. తెలుగు ప్రజలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు మర్చిపోకూడదు. 5th లార్జెస్ట్ పార్టీ ఇన్ ఇండియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ లో 1st లార్జెస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అటువంటి
స్ట్రెంత్ ఉండే పార్టీలో ఉన్నటువంటి నాయకుడిని ఒక వ్యంగ్య భాషలో నీకు జర్మనీకి పో, నువ్వు జపాన్కి పో, నువ్వు ఇక్కడ ఉండడానికి అర్హత లేదు, నీకు అక్కడైతే అధికారి నీకు ప్రతిపక్ష హోదా ఇస్తాడు అనేటువంటి వ్యంగ్య సంభాషణలు నిజమే, అది వాస్తవమే. కానీ అటువంటి వ్యంగ్య సంభాషణ చేయడం అనేది సమంజసమా డిప్యూటీ సీఎం గారికి? అది మీరు చెప్పాలి, రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అనడం తప్పు అనేది నాకైతే అనిపించట్లేదు సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రియల్ గా స్ట్రెంత్ ఉండే నాయకుడు. రాష్ట్రంలో నలుమూలల కుగ్రామాల్లో కూడా అతనుకుంటూ ఒక వర్గం ఉంది, ఒక కార్యకర్తలు ఉన్నారు, కార్యకర్తల స్ట్రెంత్ ఉంది. బలమైనటువంటి పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది మీరైనా ఒప్పుకోవాలి, నేనైనా ఒప్పుకోవాలి, తెలుగుదేశం పార్టీ అయినా ఒప్పుకోవాల్సిందే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అయినా ఒప్పుకోవాల్సిందే. అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ఇవ్వలేమని చెప్పండి, వ్యంగ్య భాషలో చిత్రీకరించి వ్యంగ్యంగా మాట్లాడడం అనేది డిప్యూటీ సీఎం తగదని చెప్తున్నాను సార్ నేను. రైట్, మీరు సమర్థించుకోవచ్చు, కానీ అక్కడ 39%, 40% ఓటింగ్ వచ్చిందన్న సందర్భం వచ్చినప్పుడు ఆ రకంగా మాట్లాడితే మీకు వ్యంగ్యం అయితే అనిపించవచ్చు. అక్కడికి వెళ్ళండి అని అంటే మరి ఆ రకంగా. కోటేశ్వర గారు క్విక్లీ ప్లీజ్. ఇప్పుడు ఆయన వ్యంగ్యంగా మాట్లాడినట్టే ఆయన అనిపించవచ్చు, లేదా నిజంగానే వ్యంగ్యంగానే మాట్లాడారని అనుకుందాం. ఎందుకు మాట్లాడరు? మాకు 40% వచ్చింది, 39% వచ్చిందని పదే చెప్తూ ఇంత శాతం వచ్చిన వాళ్ళకి మాకు మీరు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి మీరు అడుగుతున్నప్పుడు వ్యంగ్యంగా మాట్లాడతారు, ఎక్సెప్షన్గా కూడా మాట్లాడతారు. అవ్వచ్చు. అందుకని పదే దాని గురించి చెప్తే ఎవరైనా వ్యంగ్యంగానే మాట్లాడతారు. అదే చెప్తాను నేను. మర్చిపోతున్నారు, మీరు ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. మాకు 39%, 40% పదే మాట్లాడితే అది వ్యంగ్యం వస్తుంది. ఎమ్మెల్యేలు రాకపోవచ్చు, ఈసారి ఎమ్మెల్యేలు రాకపోవచ్చు, అర్థమైందా? కానీ ప్రజల్లో 40% చూపిస్తుంది. 40% అనే వాదన చేయకండి పదే చేస్తే మీకే నష్టం. 40% వాదన చేయక ఇంకేం చెప్తాం? 30% అని చెప్పారా? మీ తృప్తి మీరు ఇందాక నుంచి ఆర్గ్యూ చేసిన దాని ప్రకారం ఇవ్వచ్చు కదా అంటారు మరి. సార్ తప్పు ప్రకారం ఇవ్వచ్చు కదా చెప్తా ఉంది. నాకు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గాని జగన్మోహన్ రెడ్డి గాని తెలుసు 10% ఎమ్మెల్యేలు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేది నాకు తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. మేము అడిగేది ప్రతిపక్ష పార్టీ హోదా ఎందుకు అడుగుతున్నాం అంటే ప్రజలు గొంతుకు వినిపించడం కోసం. ఇప్పుడు ఢిల్లీలో ఇచ్చినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చినట్టుగా మీరు స్పీకర్ మళ్ళీ అదే పాయింట్ రేజ్ అవుతుంది. ఇప్పటికే కొన్ని వందల సార్లు మీరు చెప్పారు, దానికి క్లారిటీ కూడా స్పీకర్ గారి దగ్గర నుంచి, ప్యానెల్లో ఉన్న మెంబర్స్ దగ్గర నుంచి అందరూ చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రోజు వింటూనే ఉన్నాం. మళ్ళీ దాని జోలికి వెళ్ళదు. కిరణ్ గారు క్విక్లీ. ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి మధ్య వ్యత్యాసం చూడండి. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో మీకు అవకాశం లేదు అనేటువంటిది చిన్న పిల్లాడు అడిగినా చెప్తా ఉన్నాడు. ఇక్కడ మీరు పర్సంటేజ్ బేస్ చేసుకొని మీకు ఎమ్మెల్యేలు ఉండరు, పర్సంటేజ్ బేస్ చేసుకొని మీకు హోదాలు కావాలనుకుంటే జర్మనీ దేశంలో మీకు ఆ ప్రొవిజన్ ఉంది, మీరు అక్కడ ప్రయత్నించుకోండి అని చెప్పారనే దాంట్లో ఎక్కడా కూడా కొంత వెటకారం ఉంటే ఉండొచ్చు, కానీ వాస్తవం చెప్పారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఎంతో వెటకారంగా కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ నేను అంటా ఉన్నాను. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఎమ్మెల్యేకి ఎక్కువ, ప్రతిపక్ష నాయకుడికి తక్కువ. వాస్తవమే కదా, ఆ ప్రతిపక్ష నాయకుడు హోదా కోసమే కదా ఈ రోజున ఎంపర్లు ఆడుతా ఉన్నారు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఎదుటోళ్ళని అగౌరవంగా, అసహనంగా ఏదో తక్కువ చేసి మాట్లాడదామన్నంత మాత్రం నేను చెప్తా ఉన్నానండి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేసింది, ఎన్ని సీట్లు గెలిచింది, ఎంత ఓటు షేర్ వచ్చింది క్యాలిక్యులేట్ చేయండి. దానికి దీనికి నక్కకి నాగలో కనుకున్నంత తేడా ఉంటది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని మనం ఏదో గెయిన్ చేద్దాం అనుకుంటే మీరు ఇంకా అధపాతానికి తొక్కవే పడతారు తప్ప పవన్ కళ్యాణ్ గారి మీకు ఒక్క నయా పైసా కూడా ఉపయోగం ఉండదు, ఒక్క ఓటు కూడా రాదు. రెండోది, పవన్ కళ్యాణ్ గారి స్ట్రైక్ రేట్ ని, ఆయనకు వచ్చిన ఓటు పర్సంటేజ్, ఆయన పోటీ చేసిన విధానానికి చూసుకుంటే కనీసం ఆయన 21 స్థానాలు సంపాదించుకున్నాడంటే 21 స్థానాల్లో పోటీ చేసి మీరు 175 స్థానాల్లో పోటీ చేస్తే ఎన్ని వచ్చినాయి? రాజశేఖర రెడ్డి గారి డైలాగ్ తెలుసు కదా, ఎన్ని వచ్చినాయి? పట్టుమని 10 రాలేదు. ఏడబెట్టుకుంటావు రాజేంద్ర అన్నప్పుడు మేము ఆ మాట అనకూడదు జగన్మోహన్ రెడ్డి గారిని. కాబట్టి అందుకని మీరు పర్సంటేజ్ల గురించి వాటి గురించి మాట్లాడొద్దు. ఎటకారంగా మాట్లాడితే మీకంటే ఎటకారంగా ఎగ్గరంగా మాట అందరికీ వచ్చు. కాబట్టి రాజకీయాల్లో హుందాతనం మెయింటైన్ చేయాలని ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గారికి
ఆయన మాట్లాడిన విధానం, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విధానానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కూడా కోరుకుంటా ఉన్నాం. Right. It's not the demand from JSP. It's the, of course, alliance party of TDP. Right. Venkateswara garu. ప్రపంచవ్యాప్తంగా రాజ్యాంగాలు ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రం, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాజ్యాంగం. మంది పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మనకున్న రూల్ పొజిషన్ వేరు, ప్రెసిడెన్షియల్ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి రూల్ పొజిషన్ వేరు, ప్రపోర్షనేట్ ఓట్ షేర్ ఇచ్చినప్పుడు పరిస్థితి వేరు. పదే పదే కొడిసారి చెప్పినప్పుడు పదే పాచిపల్లి దాసులాగా ఓ మాట అన్నప్పుడు కొంచెం సర్కాస్టిక్ గా పవన్ కళ్యాణ్ గారు, బాబు ఆ ప్రొవిజన్ ఇక్కడ లేదు, జర్మనీలో ఉంది, ఇదేదైనా ఆర్గ్యుమెంట్ జర్నీలో హోల్డ్స్ గుడ్, ఇక్కడ కాదు అనే మాట చెప్పారు. కానీ వారేం చెప్పారు, ఇవాళ కార్పొరేటర్ కన్నా ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువ అన్నారు. నిజమే, ఎందుకంటే ఆ మాట అనిపించుకోకపోతే కోడికత్తి కన్నా ఎక్కువను గొడ్డల కన్నా తక్కువ అని మా వాళ్ళు అంతా ఇంకా అవకాశం వచ్చేది కాదు. అదే విధంగా చూసుకున్నట్టయితే తల్లిని కోర్టుకి ఇచ్చి చెల్లిని వదిలేసి కార్యకర్తల్ని పట్టించుకోకుండా ఎన్నో రకాలైనటువంటి విమర్శని వాళ్ళు ఆయన కొని తెచ్చుకుంటారు. అది సమంజసమైనటువంటి పద్ధతి కాదు. ఎందుచేతనంటే 10 సంవత్సరాలు యుద్ధం చేశారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాల, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాల. మీరు మాట్లాడదామంటే నేను దేనికైనా సిద్ధమే. అయ్యా మధుసూదన్ రెడ్డి గారు, మీరు మాట్లాడదామంటే దేనికైనా సిద్ధమే. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాల, మీరు మాట్లాడినప్పుడు నేను. ప్రజలంతా చూసారయ్యా, ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేశారు, పంచభూతాలను అమ్మేశారు, మీరు పంచభూతాలను అమ్మేశారు. ఎందుకు మాట్లాడుతున్నారు? పంచభూతాలను అమ్మేశారు. 21 సీట్లు పోటీ చేసి 21 స్ట్రైక్ రేట్లు సాధించారు. 21 సీట్లు 2 ఎంపీలు పోటీ చేసి 2 స్ట్రైక్ రేట్ సాధించాం. అంతేగాని మేమేదో 175 పోటీ చేశామని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాట్లాడతారండి. సార్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి విమర్శిస్తే, వాళ్ళ తల్లిని చెల్లిని తీసుకొస్తే పవన్ కళ్యాణ్ గారిని చాలా తీసుకోవాల్సి వస్తుంది. మేమనలేదే, షర్మిలారెడ్డి గారు అన్నారా? మేమనలేదే, షర్మిలారెడ్డి గారు అన్నారు కదా, షర్మిలారెడ్డి గారు అన్నారు, విజయమ్మ గారు అన్నారు, మా వాళ్ళందే కదా. లేదు గొడ్డలు పెట్టి మేము చేయలేదే, కోడికత్తి మేము చేయలేదే. అదే సార్, 3 పనులు మేము చేసుకోలేదు. 3 పనులు మేము చేసుకోలేదు కదా. మీరు డిబేట్ లో ఉన్నటువంటి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ 3 పనులు చేస్తున్నాడు, 3 పెళ్లిళ్ళు చేసుకున్న సమంజసం అదే. నేను పవన్ కళ్యాణ్ విమర్శించలేదు, మీ మాదిరిగా పవన్ కళ్యాణ్ విమర్శించదలుచుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు పర్సనల్ గా అటాక్ చేస్తే నేను పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్ గా అటాక్ చేయాలి. తప్పు సార్ అది. మీకు డెబిట్ లో ఇచ్చినటువంటి సబ్జెక్ట్ గురించి మాట్లాడండి, మీరు మాట్లాడండి, సబ్జెక్ట్ గురించి ఏమైనా మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి మాట్లాడటం అనేది ఎంత అమంజసమో. ఇది దానికి సంబంధం లేదు. అటువంటి సంబంధాలు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. మేము మాట్లాడుతుంటే మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాల, మేము మాట్లాడినప్పుడు మీరు మాట్లాడుకోండి. నేను ఇప్పుడు మాట్లాడు జగన్మోహన్ రెడ్డి కుటుంబాల గురించి, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి విమర్శించినప్పుడు మీరు మాట్లాడి వాళ్ళమ్మ వాళ్ళ చెల్లెల్ని విజయం గారే అన్నారు. మధుసూదన్ రెడ్డి గారు, ఆవిడ చెప్పండి. 4 రోజుల క్రితం కూడా నేషనల్ కంపెనీస్ ఆఫ్ లా ట్రైబ్యునల్ NCLT లో ఆవిడ ఈ రకంగా నన్ను అనిపించుకుంటా మమ్మల్ని అంటమే కదా. అదే కదా ఆవిడ అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలా గారికి ఉన్నటువంటి రాజకీయ పరమైన ఆస్తి తగాదాల్లో నన్ను బోర్లో నుంచి పెట్టారు అన్నారు కదా. అలాంటి మాటలు మాట్లాడే ప్రతి ఇంట్లో ఉంటుంది సార్. మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తమ్ముడిని పిచ్చి పట్టేందుకు చంపేసినాడు. మీకు తెలుసా అది? చంద్రబాబు నాయుడిని, రామ్మూర్తి నాయుడు గారిని లాస్ట్ కి పిచ్చి వచ్చి గొలుసులతో కట్టేసి చంపేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ కుటుంబంలో ఎంతమంది ఆదరిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, ఎన్టీఆర్ కుటుంబంలో ఎంతమంది ఆదరిస్తున్నారు? కుటుంబం సార్. చంద్రబాబు నాయుడు గారు లిస్ట్ చేసి ఒక లోకేష్ బాబు రిజిస్టర్ చేస్తారు హైదరాబాద్ లో ఉండే ప్రాపర్టీని. వాళ్ళ అమ్మ, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అమ్మ అమ్మండమ్మ గారు
లోకేష్ బాబుకి ఎందుకు రిజిస్టర్ చేసింది? లోకేష్ బాబు ఒకనేనా మనవడు, ఇంక వేరే మనవాళ్ళు లేరా? ఎందుకు పోయి వేరే మనవాళ్ళకి చంద్రబాబు నాయుడు తమ్ముడిని మధుసూదన్ రెడ్డి గారు మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? అసలు ఏమన్నా అర్థం పడుతుందా? మధుసూదన్ రెడ్డి గారు అన్ని తీసుకొచ్చి ఒక చోట కలగాపులగం చేసేసి వాటికి అసలు అథెంటిసిటీ ఉందో లేదో తెలియదు. మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మీరు ఎప్పుడైతే 110 రూల్ ఉందని చెప్పేసి మాకు తెలుసు అని చెప్పేసి అన్నప్పుడు మీరు ఒక హుందాగా చేస్తున్నారు అనుకుంటే డిబేట్, మీరు సడన్ గా ఇప్పుడు దీన్ని మొత్తం ఓవరాల్ అంత కలగాపులగం చేసి అందులో మీరే అబ్జర్వ్ చేయండి. మీరే ఎక్కువ సమయం తీసుకున్నారు, మీకే ఎక్కువ సమయం ఇచ్చాను, మీతోనే స్టార్ట్ చేశాను నేను. మీరు దాన్ని నిలబెట్టుకోకుండా చివరిలో ఈ రకంగా డిబేట్ మొత్తం డైవర్ట్ చేసేసి ఇక్కడ విపక్ష పార్టీలు కాదు సార్, విజయమ్మ గారు షర్మిల గారు మాట్లాడిన మాటలను ఉటంకించారు. ఇక్కడేదో వీళ్ళు నోట్లో నుంచి గుర్తించారా? చంద్రబాబు నాయుడు పుట్టిన ప్లేస్ లో పుట్టండి, ఆయన చదివిన స్కూల్లో చదివాను నేను. మొత్తం చంద్రబాబు నాయుడు గురించి చిన్నప్పటి నుంచి నాకు జీవిత చరిత్ర తెలుసు. నేను అవి చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అది వాళ్ళ గురించి మాట్లాడే అవకాశం అవసరం మనకి లేదు. చరిత్ర ఎవరు చనిపోయలేరు, అందరికీ తెలుసు. 5 గంటలకి వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారని చెప్పి న్యూస్ తెలిస్తే అదే గుండెపోటుతో చనిపోయారని చెప్పి మీరు అసలు డిబేట్ లో ఉండరు. అవన్నీ వద్దు, అవన్నీ డిబేట్ కి అది డిబేట్ లో అది భాగం కాదు. నేనేం చెప్తానంటే డిబేట్ లో ఉంటుంది, డిబేట్ లో ఏ విధంగా క్వశ్చన్ అడిగారు దానికి మొత్తం సమాధానం చెప్పండి. ఇప్పుడు మేము డిబేట్ లో లేనంత రహస్యాలు మీకు తెలిసిన మాట ఏంటో అవేమిటో కాదు. మధుసూదన్ రెడ్డి గారు మీరేం మాట్లాడుతున్నారు? అసలు డిబేట్ లో ఉండరు, భాష ఏంటి, దాని అర్థం ఏంటి? తర్వాత మాట్లాడుకోండి, టైం డిబేట్ లో ఉండేటువంటి సబ్జెక్ట్ మాత్రం మాట్లాడమంటున్నాను సార్ నేను. ఏ సార్ సబ్జెక్ట్ వారు ఏమడిగారు? సబ్జెక్ట్ మాత్రం మాట్లాడండి, వాళ్ళ కుటుంబాల జోలికి వెళ్ళొద్దు అంటున్నా. ఎవరు వెళ్ళారు? మీరు వెళ్ళారండి, దయచేసి మేము వెళ్ళా. విజయమని వాళ్ళ గొడ్డల్ని కత్తిని తీసుకొచ్చిన తర్వాత నేను వెళ్ళా. అంతే మరి. ఆ మాట అనిపించుకుంటాకే మీరు మామూలు అన్నారు కార్పొరేటర్ కన్నా ఎక్కువ, ఎమ్మెల్యే కన్నా తక్కువ, అంటే కత్తి కన్నా కోడి కత్తి కన్నా ఎక్కువ, గొడ్డల కన్నా తక్కువ అనే మాట మీరు విజయమ్మని షర్మిలమ్మని తీసుకురావడం వల్లే డిబేట్ అయింది. దయచేసి నేను చెప్తున్నా, ఉన్నటువంటి అంశాలు మాత్రం మాట్లాడితే బాగుంటుంది. మాట్లాడగలరు, అభిమానాన్ని వేరే విధంగా మీరు చూపించుకోండి, కానీ ప్రజల్లో ఒక పార్టీ అధ్యక్షురాలుగా షర్మిలాగా మాట్లాడిన మాటల్ని మేము మాట్లాడుకోకుండా మనకు ఉటంకించకుండా ఉండలేము మేము. దయచేసి అది మాత్రం మీరు తప్పుగా అర్థం చేసుకోవాల్సిన. మీకు షర్మిల గారు ఎక్కువైతే మాకు వేరే వాళ్ళు ఎక్కువ ఉంటారు సార్, మేము మాట్లాడగలం. పవన్ కళ్యాణ్ గారి అంశాలని చంద్రబాబు నాయుడు గారి అంశాలు తీసుకుంటారు ఇక్కడికి. మీ ఇష్టం, ఏ అంశం మీద మాట్లాడతామంటే ఎంతసేపు మాట్లాడతామంటే ఎక్కడ మాట్లాడదామన్న సిద్ధమే. అర్థమైందండి? ఎక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీర్పు ఇచ్చేశారు. తెలిసిన తర్వాత కూడా ఎట్లా ఇస్తారు? ఆయన గొలుసులతో కట్టేశారని ఎంత దారుణంగా మాట్లాడారు. ఇది మీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఉంటే ఒక్కటి చూపిండి, నేను 100 ప్రూఫ్ చూపిస్తా. ఖచ్చితంగా ఉంది. నేను తిరుపతి జిల్లా వాసిగా నాకు తెలుసు, ఖచ్చితంగా ఉంది. అవంతా వద్దు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి విజయమ్మ గారిని తీసేసిన ఆ పరిస్థితిని నేను చూపిస్తా. కోర్టులో విజయమ్మ గారి పైన మీరు వేసిన
ఆ విధంగా మాట్లాడితే నేను 100 మాట్లాడతానండి. ఊరికే గాలి మాట్లాడి అందుకనే చెప్పాను ఓపెనింగ్ రిమార్క్స్ లో మీరు అసెంబ్లీకి వచ్చినా గాలి మాట్లాడాలంటే నాతో చంద్రబాబు నాయుడు గురించి పుట్టినప్పుడు చంద్రబాబు నాయుడు పుట్టికైంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ మధుసూదన్ రెడ్డి గారు, కిరణ్ గారు, అలాగే వెంకటేశ్వరరావు గారు, కోటేశ్వర గారు. ఇది వాటి టాప్ డిబేట్.